ఏమంటే నిజంగానే మనమంతా కూడా ఈ ఒక కొత్త సంవత్సరము వచ్చినప్పుడు ఎంతో మనంతా కూడా ఒక ఒక మనలో చాలా ఆలోచన కలుగుతుంది. ఎలా అంటే గడిచిన సంవత్సరం మనము చాలా బాధలో ఉండొచ్చు, వేదనలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, అప్పుల బాధ ఉండొచ్చు, చదువుకునే పిల్లలకు మంచి ర్యాంకు లేకపోయి ఉండొచ్చు, చాలా పని లేకపోయి ఉండొచ్చు, చాలా కుటుంబాల్లో సమాధానం లేకపోయి ఉండొచ్చు. అయితే మనం ఈ సంవత్సరం వచ్చినప్పుడు ఏం వేడుకుందాము? దేవుడా, గడిచిన సంవత్సరంలో ఇవంతా ఉన్నాయి, ఈ సంవత్సరం నాకేం కావాలా? కొత్త సంవత్సరంలో అవంతా సంతోషం, సమాధానము, నాకు ఆరోగ్యము, మంచి పని, మంచి సంపాదన అంతా నాకేం చెయ్య అని మనకు కావాలని, మంచి ఆరోగ్యం అన్నీ కావాలని అడుగుతాం. మనకు ఆశ ఉంటుంది. గడిచిన సంవత్సరంలో ఏదంతా మన నెగిటివ్గా జరిగిందో ఇప్పుడు ఏమనుకుంటాం? ఇప్పుడు మనకి ఇదంతా పాజిటివ్ కావాలి, మంచిది కావాలని మన హృదయం ఆశపడుతుంది. అది న్యాయమే, అదేం తప్పులేదు. అయితే ఇలా మనం ఆశపడేది లోకరీతిగా చాలా కష్టం. అయితే ప్రభునందు ఉన్న మనము ఏం చేయాలి? వీటినంతా నెరవేర్చుకోవాలంటే ఒక మంచి తీర్మానం కావాలా. తీర్మానం ఉంటే కదా. ఇప్పుడు హెల్త్ చాలా కండిషన్ లేదు, వెయిట్ ఎక్కువ అయిపోయింది, డాక్టర్ చెప్తాడు, సార్ బాగా వాకింగ్ చేయండి అంటారు, తక్కువ తినండి అంటారు, తక్కువ నిద్రపోండి అంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు గట్టి నిర్ణయం తీసుకోండి సార్, కొంచెం మనసును ఏం చేయండి, కంట్రోల్ పెట్టుకోండి. మీరు ఇలాగపోతే హార్ట్ ప్రాబ్లం వస్తాయి సార్. వెయిట్ ఉండవలసింది 60, ఉండేది 120 ఉన్నారు, డబుల్ ఉన్నారు, ఎట్టా వల్ల 60 ఉండాల్సిన వెయిట్ 120 అయిపోయింది. హార్ట్కు 10 కిలో అంటే వెయిట్ బరువు సరిపోతుందంట, ఒక ఎక్స్ట్రా అంటే 10 కిలో ఉండాలంట. కానీ ఎక్కువ అయిపోతే ఏ సమయం ఏం జరుగుతుందో మాకు తెలియదు సార్, మీరేం చేయండి, కొంచెం గట్టి నిర్ణయం తీసుకోండి, మంచి ఒక తీర్మానం చేసుకోండి అని డాక్టర్ వైద్యులు చెప్పారు. అలాగే ప్రతి విషయం కూడా స్టూడెంట్ కూడా చెప్పినప్పుడు, ఏమ్మా మీ పిల్లోడు సరిగ్గా చదవను అంటాడు, ఎట్టా అన్నప్పుడు ఏం చెప్తారు? మీరే మంచి నిర్ణయం తీర్మానం తీసుకోండి. లాస్ట్ టైం ఒక అమ్మాయిని అడిగినారు, మంచి అన్నిట్లో ఫస్ట్ వచ్చింది, ఏమే స్టేటు మళ్ళీ గ్లోబల్లో ఇప్పుడు రాస్తారు కదా, ఎక్కువ ఏం రాస్తారు అది ఎగ్జాము, నీటు, అన్నిట్లో ఫస్ట్ వచ్చింది. ఎలా అని ఒక విలేకరి అడుగుతున్నాడు, ఎలా అమ్మా ఇలా సాధ్యం మీకు, ఇంత నంబర్ 1 వచ్చినావంటే అప్పుడు చెప్పింది ఆ పాప, నేను ఒక 4 years అయింది, ఈ మొబైల్ని టచ్ చేయనని నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఏమి? సెల్ ఫోన్ని నేను వాడనని తీర్మానం చేసుకునేది నా పాప. అందువలన ఏమైనా నేను సక్సెస్ అవ్వాను. మళ్ళీ అడిగాను మా అమ్మ, నేను మీరు టీవీ కూడా సీరియల్ ఫిలిం అంతా పెట్టుకోకూడదు, ఎప్పుడో రేర్ వార్తలు, ఏదో మీ ఎమర్జెన్సీ అంతే, మీరు నాకు డిస్టర్బ్ చేసి పెట్టుకుంటే నేను చేయలేనంట. వాళ్ళ అమ్మ నేను కూడా అలాగే మానుకున్నారంట. సీరియల్ మానుకున్నారు, ఫిలిం అంతా మానుకున్నారు. ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ చేసిన త్యాగము, కుటుంబం చేసిన త్యాగం వల్ల పాప అన్నింటిలో ఫస్ట్ వచ్చేసింది. మీ పేరు గూగుల్లో సెర్చ్ చేయండి, నార్త్ సైడ్ పాప. చాలా షాక్ అయినా నా పాప. అప్పుడు సెల్ ఫోన్ అనేది ఎంత డేంజర్గా ఉంది, దాని తీర్మానం వల్ల ఏమైపోయింది, లైఫ్ ఏమైపోయింది, ఈరోజు వెలిగింపబడింది, ఎదిగింది, రికార్డు కొట్టింది, సాధించింది బిడ్డ. ఎక్కడైనా ఉద్యోగం అంటారు, ఎక్కడైనా మీకు ఉద్యోగం ఇస్తామంటారు, ఎవరు ఏ కంపెనీ అయినా. అలాగే మన క్రైస్తవ జీవము, మన పిలిచిన దేవుడు, మనం ఒక గట్టి నిర్ణయం తీసుకోపోతే, ఒక తీర్మానం చేసుకోపోతే మన ఈ సంవత్సరంలో అన్నీ ఏం చేయలేము. అనుకున్నది మనకు జరగవలసిన మేలు చేసుకోలేము, సాధించలేము, జయించలేము. అప్పుడు మనలోనే ఉంది. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా అనేది మాలో మనమే తీసుకుంటేనే అవుతుంది. ఏమంటారు కదా తెలుగులో సామెతగా అంటారు, మనసు ఉంటే మార్గం ఉండాలంటే మనసు ఏముండాలి? ఫస్ట్ ఏముండాలా? మనసు ఉండాలా. మనసులో గట్టి నిర్ణయం ఉండాలా, తీర్మానం ఉండాలా. అప్పుడు ఉంటేనే అదిదా మనము చూసినప్పుడు ఈరోజు దానికి సంబంధించిన కొన్ని వాక్యాలు చూస్తాం. మొదటగా మనం దేనిలో తీర్మానం చేసుకోవాలా? మీకు తెలిసిందే కదా, మీరేం సామాన్యులా? మీరు కూడా చెప్పండి, మళ్ళీ మీరు చెప్పండి బాధపడిపోతారు మేడం.
ఏం ఉండాలి? ఫస్ట్ ఏం చేయాలా? ఫస్ట్ ఏం తీర్మానం చేసుకోవాలా? ఫస్ట్ ఏం చేయాలంటే మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 6:33 ఉంది. మొదట మీరు ఏం చేయండి? దేన్ని వెతకండి? ఆదిదా ఫస్ట్ చేయాల్సింది. ఫస్ట్ మన లైఫ్లో క్రైస్తవుడు అంటే చేయవలసిన గట్టి తీర్మానం ఏమంటే, దేవా మొదట స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా. చదవండి 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట దేవుణ్ణి రాజ్యమును ఆదిదా కావాలా. మొదట దేవుని రాజ్యమును నీతిని వెదుకుడి, ఇవంతా మీకు అనుగ్రహింపబడు. అవంతా ఏమర్థమో మనకు కావాల్సినంత ఎన్నో ఉన్నాయి. మనం వెళ్ళినప్పుడు అడుగుతారు, ఫస్ట్ నీ ప్రాబ్లం ముఖ్యమైనది చెప్పంటారు. ఇన్ని లిస్టు ఉంటాయి మీకు. ఫస్ట్ ప్రాబ్లం ఏమి అది చెప్పండి అంటారు. ప్రాముఖ్యమైనది ఏమి? అదిదా ప్రాముఖ్యమైన మన లైఫ్లో అంటే ఫస్ట్ దేవుని రాజ్యమును వెతకాల. దేవుని రాజ్యమును వెతకాల, ఆయన నీతిని వెతకాలంటే ఫస్ట్ గట్టి నిర్ణయం తీసుకోవాలా. నిర్ణయం తీసుకోకపోతే ఏం చేయలేము, ఏమి చేయలేము, ఒకటి కూడా చేయలేము. అప్పుడు మన మనసులో గట్టి నిర్ణయము తీర్మానం చేసుకోవాలి. ఫస్ట్ దేవుని రాజ్యానికి, దేవుని యొక్క వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తాను. చూసినప్పుడు రెండవది చూసినప్పుడు మనల్ని తప్పు త్రోవలు నడిపించేదని తెలియదా? తప్పైన ఆలోచన. నేను ఒకటి అనుకుంటాను, నేను అనుకొని ఏం చేస్తాను? ఉంది కదా వాక్యము, ఒకరిని ఎదుట సరైనదిగా మార్గము కలదు, తుదకు మరణమునకు ఎందుకు తుదకు మరణముకు పుట్టించింది? అయితే ఒక్కడికి ఎందుకంటే ఇది పర్టికులర్ చెప్పింది, అందరికీ కాదు. ఒకరిని ఎదుట సరైనది, అదే నాకు ఏమి కనబడినా మంచిది అనిపిస్తుంది, నీతి అనిపిస్తుంది, న్యాయం అనిపిస్తుంది, సత్యం అనిపిస్తుంది. అది కాదు, నీకు నాకు కనపడేది ఇష్టం వచ్చింది కాదు. దేవునికి అప్పుడు ఎవరిని ఆలోచన అడగల? నా ఆలోచన చేశాను, తప్పు అయిపోయింది అంటే రెండవది ఏం చేయాల? ఒకసారి తప్పు అయిపోయింది, దేవుణ్ణి అడగాల. మనకు ఆలోచనకర్త ఎవరు? 9:4 ఉంది కదా, ఎక్కడ? యెషయాలో ఉందా? ఎక్కడ ఉంది? 9:6 చదవండి. రెండవది తీర్మానం, మంచి తీర్మానం అంటే నా ఆలోచన ఆయనకు అప్పగించాల. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చూశారా? సమాధానకర్త, అధిపతి. మళ్ళీ ఆయన ఆలోచన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎంతో మంచి, మనకు ఇచ్చినది సామాన్య వ్యక్తి కాదు. ఒక మాస్టర్ అంటే చెప్తారు అన్నీ మంచి సార్, ఆయన ఆ మాస్టరు కొన్ని విషయాలు సరిలేదంటారు. ఎంత ఈ లోకంలో ఉండే ప్రతి విషయంలో ఉన్నా, ఏ విషయంలో ప్రవీణుడిగా ఉన్నానో ఏదో ఒక విషయం ఏముంటారు వాళ్ళు లోపం ఉంటేనే ఉంటుంది. కానీ ఏ లోపం లేని ఒక మగా పుణ్యాత్ముడు అంటే ప్రభు మాత్రమే. ఆయన మనకి ఇచ్చారు గురువుగా దేవుడు. ఇదిగోపా ఇతని అంత గొప్పవాడు ఎవరు ఎక్కడ లేదు, యుగపరములు లేదు, అంత గొప్పవాడు నీకు ఇస్తున్నాను. మీకు ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చారు. మహాజ్ఞానిని ఇచ్చారు, మగ ఆలోచనకర్త ఆయన అడిగితే అప్పుడు మన ఇష్టానికి మనం ఒక నిర్ణయం తీసుకొని వెళ్తూ ఉన్నామంటే పడిపోతూ ఉంటాం. గడిచిన సంవత్సరం ఎన్నో మిస్ చేసి ఉండవచ్చు. ఈ సంవత్సరం అట్ట కాదు. దేవా, ప్రభువా, నీ ఆలోచన నాకు దయచేయము. నువ్వు ఎలా నడిచావు? తండ్రిని ఎలా సంతోషపెట్టావు? తండ్రి చిత్తాన్ని ఎలా గ్రహించావు? తండ్రి చిత్తాన్ని ఎలా వెతికావు? ఎలా వెతికాడు ఆయన నన్ను గురించి? కీర్తనలను ప్రవర్తన గ్రంథములను చూసి రాసి ఉంది. ఏం చేస్తున్నాడు ఆయన? నెరవేరుస్తున్నాడు. వెతికి అప్పుడు నన్ను గురించి అలాంటి ఆలోచన దయచేయి ప్రభువా అని మనము రెండవదిగా ఆలోచన అడగాల. చూడండి 139:17 కూడా, కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 17 వచనము. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఆయన ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఆయన్ని, దేవుణ్ణి. ఏ మార్గం వెళ్ళాలన్నా, ఏమి చేయాలన్నా. ఒకసారి ఒక సందర్భం వాళ్ళ కుటుంబాన్ని ఎత్తుకోపోతారు, భార్య పిల్లలు అన్ని ఎత్తుకెళ్ళిపోయినారు. తనతో పాటు ఉన్న
తోడి ఉండే వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోయినారు, అందరూ భార్య పిల్లల్ని. అప్పుడు ఎక్కడ విచారిస్తాడు పోయి? ఎవరైనా భార్య పిల్లలు ఎత్తుకొని దేవుని అడుగుతారా? ఉండే ఆత్రంలో పోయి వాడిని ఎండ పట్టుకొని రావాలంటాం. ఎత్తుకొని పోయిన వాళ్ళు సామాన్యులు కాదు. ఎన్ని మంది రాజులు? 5 మంది రాజులు వచ్చి యుద్ధం చేసి ఎత్తుకుపోయినారు, అందరినీ ఎత్తుకుపోయినారు, దోచుకుపోయినారు. ఈయన అడుగుతాడు దేవుని ఎక్కడ ఎవరు ఇవ్వపోద్దని రాప యాజకుడా అడుగు, దేవుని అడుగు. 2 సార్లు అడుగుతాడు. అడిగినప్పుడు 2 సార్లు నువ్వు పో, ఆ దండని నీ చేతికి అప్పగించాను, వెళ్ళు. వెళ్ళినప్పుడు ఎంత కొల్ల సొమ్ము తెలుసా? అందరికి పంచేట్టుగా తెస్తాడు. అది దానివల్లనే పెద్దలకు పంచుతాడు తెచ్చిన సొమ్ముని. అంత కొల్ల సొమ్ము, విస్తారమైన కొల్ల సొమ్ము. పోగొట్టుకుండింది కొందరే, భార్య పిల్లలు కొందరే. అయితే తెచ్చింది ఎవరిని విచారించినాడు? అది యెహోవాని ఆలోచన అడిగాడు. ఓ మై గాడ్, ప్లీజ్ నాకు ఐడియా ఇవ్వు, ఆలోచన ఇవ్వు, వెళ్ళవచ్చా వద్దా? వద్దంటే వదిలేసి ఉండేవాడు బహుశా. అయితే దేవుడు అతనికి తోడు ఉన్నాడు కాబట్టి, ఆయన విచారించినాడు కాబట్టి సమాధానం, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడు ఉంటాను. ఇదే ఈరోజు చాలా సందర్భాలు మనం ఏం చేయము, ఎవరు ఆలోచన అడిగేది లేదు. పోయి పడి అయిపోయి కాదు, డాక్టర్ చెప్తాడు ఏ సోర్స్ లేదండి, కష్టం అన్నప్పుడు వస్తుంది. అయ్యోయ్యో, మనం బ్రదర్స్కి అంతా ఫోన్ చేసి ప్రే చేయమంటాం. ఎప్పుడు? లాస్ట్లో, ఫైనల్ స్టేజ్లో. అప్పుడు అందరూ మనం బాధపడి ప్రార్థన చేసి దేవుడు ఎప్పుడు వినేవాడే. కాకపోతే ఫస్ట్ స్థానం ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆయన చూడు, ఆయన ఎంత ప్రియమైన భక్తుడు ఉంటే అందుకే అంటాడు, నీ ఒక ఆలోచన నాకేమి ఎంతో ప్రియమైనవి, ఎంతో ప్రియము. 33:11 కూడా, కీర్తనల గ్రంథం 33:11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. చూడండి, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. చూసారా? ఆయన ఆలోచన ఎప్పుడు ఎలాంటిది? అది సదాకాలము నిలుచును. ప్రతి ఒక్క ఆలోచన వస్తుంది. ప్రతి ప్రైమ్ మినిస్టర్ వస్తారు, 5 year వన్ టైము, సీఎం వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళు అనుకునేదంటే చేస్తారు. తర్వాత సీఎం పిఎం వచ్చినప్పుడు ఏమైపోయి అవంతా కొట్టాడ పడేస్తారు. వీళ్ళ ఆలోచన వస్తాయి, 5 years తర్వాత మారిపోతాయి అధికారం, అంతే. అయితే యెహోవా ఆలోచన, ఈ భూమి కానీ ఒక గిర్ర గీసేసి ఉన్నాడు, సముద్రానికి గిర్ర గీసేసి ఉన్నాడు, మనుషులకు ఒక గిర్ర గీసేసి ఉన్నాడు, హద్దు. ఆ హద్దును దాటి ఎవరు ఏం చేయలేరు. సముద్రానికి హద్దు పెట్టాడంట ఆయన. సూర్యుడు సంధ్యుడు ఒక హద్దు పెట్టాడు, హద్దులను ఉంటుంది అది. కానీ కొంచెం దగ్గర వచ్చేసిందో పోయే పరిస్థితి. సూర్యుడిని ఒక రోజు కింద దించినాడు అనుకో, ఒక 100 అడుగు అనుకోండి, ఒక 100 మీటర్లు దించేసినాడు అనుకో, పరిస్థితి ఏమి భూమి అంతే. అందరూ అంతే, ఏమైపోవాలి, అందరూ కాలిపోయి మసి అయిపోవాలి, మాడిపోవాలి. ఆయన హద్దు పెట్టాడు, అక్కడే ఉండు, మా పిల్లలకి ఎంత సేఫ్టీయో అక్కడే ఉండు, అన్నిటికీ ఒక హద్దు పెట్టాడు. అందుకంటాడు ఆయన ఆలోచన ఏమంట, సదాకాలము నిలిచిన. అప్పుడు ఆయన ఆలోచన అడిగేస్తే ఈ భూమిలో ఈ శరీర ఘట్టము ఎలా జీవించాలా, ఎలా నేను ధ్యానించాలా, ఎలా నేను భుజించాలా, ఎలా ధరించాలా, ఎలా చూడాలా, ఎలా హ్యాపీగా ఉండాలా, ఎవరిని అడగాల? మై గాడ్, మన దేవుడిని అడగాల. దేవా, నీ ఘట్టము ఈ భూమిలో ఎలా జీవించాలా, నీ చిత్తం అది మాత్రం దయచేయి. ఏ అన్యాయానికి, అక్రమానికి, ఏ పాపానికి, ఏ దోషానికి నన్ను విముఖుడుగా చేయి, నన్ను తప్పించేయి ప్లీజ్. అప్పుడు మనం వేడుకుంటూ ఉంటేనే ఏ దుష్టుడు మింగేస్తాడో ఆయన అడుగుతాడు. అందుకంటాడు ఆయన ఎంతగా ఆయన ఆలోచన పొంది జీవించే వల్ల ఏదో ఒక్కసారి పొరపాటు వల్ల కిరిగించాడు కాబట్టి చెప్తున్నాడు, యెహోవా ఆలోచన ఎంతో, యెహోవా ఆలోచన సదాకాలం నిలుచున్నది. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన సంకల్పం. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నామంటే ఎంత గొప్ప వ్యక్తి. అయితే మనం గట్టి తీర్మానం చేయాల, దేవా నీ వ్యర్థమైన ఆలోచనకి, వ్యర్థమైన వేరే చెప్తారు. ఆగాబు తల్లి అంట, ఎందుకప్ప ఆయన అంత ఘోరంగా అయినాడని చూసినప్పుడు, అతని తర్వాత వచ్చిన రాజు అతని తల్లి అంటే అతనికి అలా చెడు మార్గం నడిపించిందంట. చూసి బాధపడాను, వాకేమప్ప ఇలా ఉంది. అలాగే ఈరోజు చాలా ఫ్రెండ్స్, చాలామంది పడిపోయే దేనివల్ల, నష్టపోయే దేనివల్ల, ప్రాణమే పోగొట్టుకునే దేనివల్ల, తప్పుడు ఆలోచన, ఫ్రెండ్స్ చెప్పే అడ్వైస్ ఆలోచన.
మనం చూస్తున్నాం కదా. సొలొమోను కుమారుడు యెరొబెయాము ఏం చేశాడు? రెహబాము ఏం చేశాడు? ఆడ పెద్దలు చెప్పే ఆలోచన ఉంది, అక్కడ వాళ్ళ స్నేహితులు చెప్పే ఆలోచన ఉంది. దేన్ని ఫాలో చేశాడు? స్నేహితులు, తనతో ఎదిగిన స్నేహితులు చెప్పే ఆలోచన వల్ల ఏమైపోయింది? లాస్ట్లో రాజ్యం అప్పుడు ఏమైంది? రెండుగా చీలిచింది. పోనీ ఈయన చేతికి ఎన్ని రాజ్యం ఇచ్చారు? 2 గోత్రాలు ఇచ్చినారు అంతే. కారణము ఇంకా కొన్ని రోజులు ఉండుండొచ్చు కదా. ఆయన కానీ పెద్దల ఆలోచనని వాళ్ళకి భారం అంతా తగ్గించి ఉంటే ఏం చేసి ఉండొచ్చు ఇంకొంతకాలము. తర్వాత కూడా విభజించవచ్చు. ఆయన ప్లాన్ ఉంది, బట్ కొంతకాలం దేవుడు ఏం చేసి ఉంటాడు? అనుమతించి ఉండొచ్చు. బట్ ఈయన చేసిన ఆలోచన వల్ల అక్కడ ఒక మంచి వ్యక్తిని ఏమైపోయినాడు? చంపేసినారు, పారిపోయినాడు. పోయి ట్యాక్స్ కలెక్ట్ చేసుకురమ్మంటాడు. పోయినప్పుడు అతను ఏం చేసేసారు? అందరూ జనాలు కూడుకొని రాళ్ళతో కొట్టి చంపేస్తారు. భయపడిపోయి ఏం చేస్తాడు? రథం ఎత్తుకొని ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. ఒక రాజు పారిపోవాల్సిన రాజున మళ్ళా అతని కోసం దేవుడే దయ చూపుతాడు. ఇదంతా ఎవరి వల్ల కలిగింది అంటారు? దేవుని వల్ల కలిగింది. అది చెప్తారు, నా వల్ల కలిగింది కాబట్టి మీరేం చేయవద్దండి. అది మనం జాగ్రత్తగా అప్పుడు ఆలోచన, గడిచిన సంవత్సరం వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన సలహాలు ఎవరు తిని ఉండొచ్చు. ఇప్పుడు గట్టి నిర్ణయం తీర్మానించాలి. దేవా, ఏది ఉన్నా నీ సముఖం పెట్టి ప్రార్థన చేసి నీ చిత్తం మాత్రమే నాకు, నీ ఆలోచన, నీ జ్ఞానము నాకు దయచేయం, వేరే ఏ ఆలోచన వద్దు. చాలామంది వస్తారు, ఏం సార్ బాగున్నారు, ఇవి ఇలా అయిపోయాయంటే ఫ్రెండ్స్ మాట విని 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 ఇలా అయిపోయినాను, అన్నీ పోగొట్టుకున్నాను అలా అంటారు. చూడండి, చూసినప్పుడు తర్వాత దేవుని యొక్క వాక్యము చూడండి. 15 యోవాను సువార్త 15 అధ్యాయం 7వ వచనము, 3వ పాయింట్. యోవాను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏమంట? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. మన హృదయంలో ఏదేదో నిలిచి ఉంటాయి. చాలా ఆశలు, చాలా కోరికలు, చాలా ప్లాన్స్, చాలా గోల్స్. ఏమంటారు? అయ్యో, నేను పుట్టినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి ఆశ అది. ఇప్పుడు కాదు అది. ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు పెరిగారో, వయసు ఒకరి వివరం వచ్చినప్పటి నుంచి ఆలోచన, నేను ఇలా అవ్వాలా, ఇలా చేయాలా. పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి, ఒక తీర్మానాలు, నిర్ణయాలు ఉంటాయి మీలో, కొత్త గొప్ప ఆశలు, కోరికలు. అయితే అవంతా మనల్ని ఏం చేయదు? జీవానికి నడిపివు, మనల్ని మంచి వ్యక్తిగా, సాక్షిగా నిలబెట్టదు. అయితే ఈ దేవుని వాక్యం మన హృదయంలో పెడితే ఇప్పటికీ ఎప్పటికీ మనం ఏం చేస్తాం? మనల్ని అందుకంటాడు. ఏమంటాడు అక్కడ? నా యందు మీరును మీ యందు నా మాటలను, అదిదా, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల, అదిదా. వేరే ఏది నిలిచి ఉండకూడదు. మనలో ఎన్నో కోరికలు, ఆశలు నిలిచి ఉండకూడదు. ఉండొచ్చు, ఇప్పుడు తీర్మానించి డిసైడ్ చేసే, దేవా, నేను నీ వాక్యం నా హృదయంలో ఉన్నట్టు దయచేయం. ఎందుకంటే వాక్యం ఉంటే ఏమవుతుంది? లోపల క్రియ చేస్తుంది. యేసు ప్రభు మీతో ఉన్నట్టు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వాక్యం ఉంటే ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం లోపల వచ్చేస్తే, వాక్యం మనలో వచ్చేస్తే మనలో ఆయన ఉన్నాడు. అప్పుడు మనలో ఏం చేయడు? ఎలాంటి దుష్ట కార్యానికి ఏం చేయదు. అది వాక్యం ఉంటే నడపదు. మీరు ఒక తప్పైన త్రోవలు వెళ్తారనుకోండి, అది చెప్తుంది ఈ మార్గము తప్పైనది, వద్దు, హెచ్చరిస్తుంది. సొలొమోను రాజుని ఎన్నిసార్లు హెచ్చరించిందా లేదా? 3 సార్లు హెచ్చరిస్తాను ఉంది, వచ్చి వద్దు, తప్పైన మార్గం అని. ఆయన ఏమాత్రం ఏం చేయలే, చెవుని పెట్టలే, మడిచేసినాడు. అందుకే ఆయన విడిచేసినాడు. అప్పుడు మాట ఉంటే, మాట ఇచ్చినాడు, కాపాడుకుంటే ఆ జ్ఞానం ఇచ్చింది ఆయనే కదా, అంత వైభవం ఇచ్చింది ఆయనే కదా, ఆ సమాధానం, రాజ్యం ఇచ్చింది ఆయనే కదా. ఆ ఆలయం కట్టింది 13 ఏళ్ళు అంతే, ఏదో మొత్తం కలిపి. కానీ ఆయన ఎంత ఏళ్ళుగా ఎంత పీస్గా ఉన్నాడు? 40 ఏళ్ళు మొత్తం చేశాడు. మిగతా సంవత్సరం అంతా ఎంత హ్యాపీగా ఉన్నాడు? 10 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళు కష్టపడినాడు అనుకో, మిగతా 25 years ఎంత హ్యాపీగా ఉన్నాడు. అయితే ఏం చేశాడు? అంత గొప్ప జ్ఞానం ఇచ్చిన దేవునికే తుణీకరించి విడిచిపెట్టేసినాడు. వాళ్ళ తండ్రి పదే చెప్పేసిపోతాడు, నా కుమారుడా, నీ దయచేసి దేవుడిని ఆజ్ఞ నుండి ఏం చేయకూడదు,
తొలగకుండా కాపాడుకో, జాగ్రత్తగా గట్టిగా పట్టుకో. అదిదా ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యం చూడండి, 103:20 కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 20 వచనము. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. అదిదా ఏమంట, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా. చూడండి, వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. అదిదా. అప్పుడు దేవుని వాక్యం నెరవేర్చాలంటే ఎక్కడ ఉండాలా? హృదయం ఉంటే నెరవేర్చగలుగుతాం. హృదయం లేకపోతే, ఇప్పుడు మీ 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 కాలేజీలో మీకు ఎగ్జామ్ పెడతారనుకోండి, ఆ ఎగ్జాము మీకు ఇప్పుడు వరకు మీ పుస్తకాలు రాని క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది? మీరు ఏమైనా చేయగలుగుతారా? ఏమంటారు పోయి? ఏం సార్ ఇదే లేకుండా లెసన్ ఇచ్చిన ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో పోయి రెండో మూడో ఇయర్ క్వశ్చన్ ఇచ్చేసి ఏమవుతుంది పరిస్థితి? మేము చదివేది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, మీరు ఇంకా 2 ఏళ్ళు ముందు ఉండి ఇచ్చేసి ఏం చేయాలి మేము? ఇప్పుడు ఏమేమి చదివినారో అదే చేయాల, అప్పుడు ఉండేది ఇవ్వాల. అలాగే అక్కడ కూడా మీరు ఏమి ఉంటుందో అప్పుడే చేయగలుగుతారు. లేకపోతే వాళ్ళ వాక్యము వాళ్ళ లోపల ఉంది, అందుకంటారు వాక్యమును ఏం చేసేవాళ్ళు వాళ్ళు నెరవేర్చు బలశూరులారా. అప్పుడు నెరవేర్చాలంటే మనకేం ఉండాల? ఎందుకు చాలా మంది వాక్యం నెరవేర్చిపోతున్నాం, ఎందుకు మనకు ఒక వాక్యం రాలేదు చెప్పలేకపోతున్నామంటే మనలో దానికి లోపల పెట్టుకోవాలా. ఒక్కొక్కసారి మనం ఎంతైనా ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఈ సంవత్సరంలో కొన్ని వాక్యమని నా హృదయంలో నింపేట్టుగా తీర్మానం దయచేదేవా, నీ ఏం అడిగినా ఇస్తున్నావు కదా, నీ వాక్కు ఉన్నివు నాలో. ఎందుకంటే వాక్కు ఉంటే నేను ఏం చేస్తుంది, అది రోజు రోజు పల్లింప చేస్తుంది నేను దేవుని పెట్టగా. అప్పుడు నువ్వు వాక్యాన్ని కోరుకోవాలి కదా. ఇప్పుడు బిడ్డ బాగా రావాలా, భాష మంచి స్టూడెంట్ అంటే అతను చదివే పాఠాలు ఎక్కడ ఉండాలా, ఎక్కడ పెట్టాలా? ఇక్కడ పెడితే కదా వాడు రాయగలుగుతాడు. నేను ఎంతసేపు చదివినా ఎక్కడంటుందంటే ఎక్కదు అది. మనం ఏం చేయాలి? దానికి ప్రయాసపడాలి కదా. వాడు నిద్ర లేచినప్పుడు ఏం చెప్తాము? చదువు 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 చదువు. ఎక్కడ కూర్చున్నావు? రా మళ్ళీ ఆడుకోవచ్చు, ఫస్ట్ చదువు. తినేది చాలు పెట్టేసిరా, ఫస్ట్ చదువు. ఎగ్జామ్ వచ్చిందని ఇంకా అంతే. వాళ్ళ ఈవిడ సరిగ్గా చదవనంటాడు, మంచి ట్యూషన్ వేయాలా. ఎందుకు ట్యూషన్ వేయాలా? ఎక్కువ ఖర్చు పెట్టి ఆల్రెడీ దండకు ఒక డబ్బు కట్టి కాలేజీలో కట్టి చదివిస్తున్నాం, మళ్ళీ ట్యూషన్ వేయాలా, స్పెషల్ ట్యూషన్ వేయాలా, మంచి టీచర్గా ఉండాలా. మనవాడు బుర్రలు ఎక్కించుకోకపోతే ఎన్ని టీచర్లు వేసి ఏం చేయాలా? అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినాను దేవుని వాక్యం ఆయన అడగకుండా ఆయన ఇవ్వకుండా మీరు పెట్టుకుంటేనే ఫస్ట్ ఆ దేవుని వాక్యం ఏం చేయాలా? అది ఉండాలి హృదయంలో, అది వేడుకోవాలా. దేవా ప్లీజ్ నీ బిడ్డగా భూమిలో జీవించాలని ఆశ, నీతి నిజాయితీగా నడవాలని ఆశ, నీ బిడ్డగా ఎంతో నీకు సాక్షిగా ఉండాలని ఆశ, మా బంధుజనం మధ్య నేను గొప్ప దేవుని బిడ్డగా ఉండాలని ఆశ, ఈ సమాజంలో గొప్పవాడు ఉండే ఆశ. నీ వాక్యం ఇవ్వ. నీ కుమారుడు ఎలా ఉన్నాడు ఈ భూమిలో ఉన్నప్పుడంతా ఆయన ఎలా ఉన్నాడో, ఎంత బ్రైట్గా, ఎంత జ్ఞానిగా, ఎంత పవిత్రుడుగా, ఎంత ఉత్తముడుగా, ఎంత శేషుడుగా, అట్టికి ప్రతి వానికి సమాధానం ఎలా ఇస్తున్నాడు. నేను కూడా ఇవ్వాలప్ప, నాకు కూడా అట్టి ఆలోచన, అట్టి ఇవ్వండి అని అడగాల. నీ వాక్యమును నన్ను చేస్తాను, నాకు హృదయములు పెట్టు. అడిగినప్పుడే తీర్మానించకపోతే ఎలా? అప్పుడు నేను అడగాలంటే రోజు ఏం చేయాలా? బైబిల్ ఏం చేయాలి? నేను ఇప్పుడు ధ్యానించాలా. అప్పుడు రోజు దాని కొరకు ఏం చేయాలి? ఫస్ట్ టైము కేటాయించాలా. ఇదంతా అవుతుంది కదా. ఇప్పుడు స్టూడెంట్ చదువుతున్నాడంటే పోయి వచ్చేసి సరిపోతుందా? పోతాడు 9కో 10కో, సాయంకాలం 5-6కు వచ్చేస్తాడు. ఆడ పడేస్తే సరిపోతుందా? రేపు పోయేటప్పుడు ఎత్తుకుంటే సరిపోతుందా? మధ్యలో ఏం చేయాలి వాటిని? ఏందప్ప అక్కడెక్కడ 8 అవర్స్ ఉన్నాడు, సరిపోదా? 8 అవర్స్ ఉండి వచ్చినా కూడా వాడికి ఎక్స్ట్రా అంటే ఏమిటా? అలాగే మనం ఇక్కడ వచ్చి ఉన్నాము పోయినాము కాదు, ఇంటికి వెళ్ళిపోయినాము, ప్రేయర్ 2 పూట ఉదయం సాయంకాలం అయిపోయింది కాదు. ఎప్పుడు సమయం ఉన్నప్పుడు అని ఎత్తి ఏం చేయాలి? వాక్యమునే అదితే చేయాలి. మనం ధ్యానించినప్పుడే అవుతుంది. అది అడగాలి, ఆయన అడిగినప్పుడే. చూడండి తర్వాత కొరింథీ 2:4, 1 కొరింథీ 2:4.
మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని. ఈరోజు ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘాలు కావచ్చు, వ్యక్తిగతంగా హిందూస్ కావచ్చు, ఏ ఒక జాతి మతం ఉండవచ్చు, అందరూ ఏదో ఒక మనిషి విశ్వాసానికి ఏమైపోతారు? ఆధారమే పడిపోతారు. ప్రతి ఒక్క మనిషికి అదే పెట్టాడు దేవుడు. ఏదో ఒకరు ఎవరినో ఒకరు ఏం చేస్తారు? వాళ్ళు ఆధారం చేసుకొని జీవిస్తారు. ఎవరైనా కావచ్చు. ఒక సైంటిస్ట్ లాస్ట్ టైం అయితే చెప్తున్నాడు ఆయన, చిన్న బిడ్డలు, ఆ చిన్న బిడ్డలు ఎదిగినారు, ఒక 10 వయసు ఉంటుంది. ఏమప్ప చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులనే ఫాలో చేస్తారంట. వాళ్ళ మైండ్ అంతా వాళ్ళ మీదే ఉంటుందంట. వాళ్ళు ఎక్కడ పోదంట. వాళ్ళు ఏమి యాక్టివేట్ చేస్తారు, వాళ్ళు ఏమి మాట్లాడతారు, వాళ్ళు ఏమి అన్నీ వాళ్ళు చూసి, ఈవెన్ తిండి ఫుడ్ కూడా వాళ్ళలాగానే చేస్తారంట. అది కనబడి చెప్తున్నారు. వీళ్ళు యాక్టివేషన్ ఎవరిని ఒకరు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆ విశ్వాసం అలాగే వస్తుందంట. లోకంలో ఉన్న రోజు ఉన్న ప్రతి సమాజము క్రిస్టియన్ ఉన్నారు. ఏమంటారు? ఎక్కడికి పోయినా మా సేవకుడు, మా సంఘము, మా కాపరి, అందరూ ఆయన విశ్వాసానికి పోతారు. అన్ని మతం ఎత్తుకోండి, ఏ మతం ఎత్తుకోండి, ముస్లిం వాళ్ళు ఏమంటారు? ఆయన్ని, ఎవరిని? మొహమ్మద్ నబీని ఏం చేస్తారు? ఆయన మాకు గొప్ప. ఇంకా దాన్ని వెంబడించి చాలామంది విశ్వాసాన్ని వెంబడిస్తూ ఉంటారు. అలాగే మనం చేసినప్పుడు మన విశ్వాసం దేనిలో ఉండాలంట? అందుకంటాడు ఆయన, మనుషులు జ్ఞానమును ఏమంట? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అది ఈ రోజు లోకంలో ఉండే ప్రతి విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉంది? మనుషుల ఆధారం చేసుకుంది. మనకు అలాంటి విశ్వాసం ఇలా చూడండి, మనకి వాళ్ళకి డిఫరెన్స్ చూడండి. విశ్వాసమే ఈరోజు విశ్వాసతలోనే ఈ బాడీ ఏం చేస్తుంది? మూవబుల్ అవుతుంది. అది కార్యం చేసేదంతా, ధ్యానించేదంతా, విశ్వసించేదంతా ఏం చేస్తుందంట? అవే చేస్తుంది. లాస్ట్ టైం ఒక ఆయన వచ్చినాడు, రైటర్, మంచి, ఎప్పుడు కవి మరి రాస్తూ ఉన్నాడు. ఎలా మీకు వచ్చింది అని అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ 5th క్లాస్ వచ్చాడంట. అప్పటి నుండి చాలా పుస్తకాలు తెచ్చి ఇచ్చేదంట. రోజు దీన్ని రీడ్ చేయి, చదువు అని. ఆయన అలవాటు అయిపోయాడు. 5వ క్లాస్ నుండి పాఠాలు చదువు, తర్వాత టైం ఉంటే ఇది చదువు అంటుందంట. ఇలా చదివి ఈరోజు చాలా పెద్ద ఏం చేస్తున్నాడు. ఎప్పుడో ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తల్లి చిన్నప్పుడు ఏం చేసింది? ఆయనకి కథలు పుస్తకాలు చదవమని అలవాటు చేసేసింది. ఇప్పుడు రాస్తున్నాడు, ఎన్నో ఇది రాస్తున్నాడు. రాసేదే పని, వేరేం రాదు ఆయనకి. ఎక్కువ ఒక్కొక్కటి 1000 పేజీలు అలాంటి పుస్తకాలు ఎన్నో రాసేస్తున్నాడు. మనం 1 పేజీ 100 పేజీ రాసేదానికి అవ్వదు మన వల్ల. ఆయన 1000 పేజీ బుక్కే రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే, పుట్టిన చిన్న ఒక 10 years నుండి వాళ్ళ మమ్మీ ఇచ్చేసింది, అన్ని కథ పుస్తకాలు చదివేరేం చదవద్దు నువ్వు. అప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఉండే మనం కూడా మనిషిని ఆధారం చేసుకొని పోవచ్చా? అయ్యో, మనిషి అలా జీవిస్తున్నాడు. ఈరోజు అలాగే అయిపోయింది. విశ్వాసం ఎందుకు పడిపోతుంది? ఎందుకన్నప్పుడు మనిషిని ఆధారం చేసుకొని పోతే పడిపోతావు. 118:8 ఏముంది చెప్పండి చూడకుండా? 118:8 కీర్తన. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, శ్రేష్టము. చదవండి, ఉంటే సరిపోతాయి కదా, నేను కరెక్ట్గా చెప్పలేను. చదవండి, ఎప్పుడో అది గుర్తు ఉంటుంది ఒక వాక్యము. అప్పుడు మనమే ఎత్తి ఆ సందర్భంలో ఆ వాక్యం పెట్టాలి. అప్పుడే పని చేస్తుంది. ఓహో, మనం ఎవరు నమ్ముకొని పోతున్నాము అని ఆలోచించాలి. ఓహో, మనిషిని నమ్ముకొని పోతే 118:8 మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏది మేలు? ఏదేదో మేలు కాదు. లోకంలో ఉండే ప్రతి మనిషి, ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు మనిషిని ఆధారం చేసుకొని బతుకుతారు. వాళ్ళు మైండ్ అలాగే అయిపోతాయి. వాళ్ళు చూసి పిల్లలు ఇంట్లో ఉంటారు, కొన్ని పోయి స్కూల్ పోయి వచ్చేస్తే మా సారు మా టీచరు వాళ్ళనే ఫాలో చేస్తుంటారు. 24 గంటలు మనం ఉన్నాము, మనం పెంచినాం, మనం ఏమన్నా చూడరు. వాళ్ళ సారు టీచరు అసలు అడుగుతారు, మీరంతా చదువుకున్నారా? వాళ్ళు ఆడికి పోయి చేస్తే వాళ్ళ గ్రేడ్ వాళ్ళే చదువుకున్నట్టు, వాళ్ళే టీచర్ అంట. మనమే చదువుకున్నామా లేదని అడుగుతారు. వాళ్ళు ఏం అర్థమా?
వాళ్ళ మైండ్ అయిపోతాయి. వాళ్ళు చెప్పి నేర్పించి వాళ్ళ స్టైలు, వాళ్ళు కట్టే వాచ్, వాళ్ళని చూసి వాళ్ళు పెట్టే స్టిక్కర్ ఇవి చూసి ఫాలో అయ్యేది. వాళ్ళు ఏం చేస్తారో చేయాలి వీళ్ళు. టీచర్లు అంతే స్టైల్గా వాళ్ళు అంటే మా అంటారు గొప్పగా ఎదిగినా కూడా ఇంతగా వచ్చినారు ఏమంటే మా సార్ని చూసి మేము ఏమైనాము, మోటివేషన్ అయినాము, ఆయన చూసి మేము ఇలా వచ్చాము. మనకి ఎంత గొప్ప సార్ ఉన్నాడు, ఎంత గొప్ప స్టార్ ఉన్నాడు. సాధారణ సార్ కాదు మన సారు, స్టార్ అయినా. ఎవరైనా యుగ పరమునికి స్టార్ అయినా అంత గొప్ప స్టార్ని మనకి ఇచ్చున్నాడు అంటే అప్పుడు మనం ఎలా ఉండాలా, మన విశ్వాసత ఎలా ఉండాలి? అందరికంటే ఏం ఉండాలా, గొప్పగా ఎక్కువగా ఉండాలా. అప్పుడు మన విశ్వాసం ఏది ఆధారణ చేసుకోండి ఉంది. అప్పుడు ఇప్పుడు నుండి నేను తీర్మానించుకోవాలా, ఇంకేమంటే నేను మనుషుల రీతిగా ఆలోచించకుండా, మనుషుల రీతిగా నేను న్యాయం చేయకుండా, మనుషుల రీతిగా న్యాయం మనుషుల రీతిగా విశ్వసించకుండా, దేవా నీ కుమారుడు భూమిలో ఉన్నప్పుడు ఎలా విశ్వాసం ఉన్నాడు, అలాంటి దేవుని అది చెప్ప దేవుని బిడ్డలుగా దేవుని విశ్వాసత కావాలి మనకి. అందుకే ఉంది కదా, మీరు ఎలాంటి విశ్వాసానికి పిలువబడితే మహాపరిశుద్ధమైన విశ్వాసం ఉంది, అతి పరిశుద్ధమైన విశ్వాసం ఉంది. మనకి ఎంత డిఫరెన్స్ ఉంది చూడు. విశ్వాసం అదే నార్మల్ విశ్వాసం ఉంది అందరికీ, అయితే మనకు అలాంటిది ఇవ్వలేదు. ఎలాంటి విశ్వాసమా? అది అతి పరిశుద్ధమైన విశ్వాసానికి పిలువబడ్డాం. అది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి. దేవా నువ్వు ఏ పిలుపుకు పిలిచావో, ఏ విశ్వాసతకు పిలిచావో, ఆ విశ్వాసత ఈ ఒక సంవత్సరం నాకు ఆ విశ్వాసతలో ఏం చేయాలి, నన్ను నింపు అని ఏం చేయాలా, ప్రార్థన చేసి తీర్మానించాలా. మనకు తెలియదండి, వాక్యం దొరికింది, వాక్యం పెట్టుకుని అడుగుతాం. ప్రభు చెప్పారు కదా, మీరు నా నామములు తండ్రిని ఏమన్నా ఏం చేస్తారో ఇస్తారు కదా. గురువు చెప్పారు కదా, తండ్రి మీ కుమారుడు చెప్పి ఉన్నారు తండ్రి. అందుకని మనము వినీతిగా అడగాలని రూల్స్ అన్ని డబ్బు కట్టినామని అడుగుతారు కొందరు కాలేజీలో. ఏం సార్ మేము ఇంత డబ్బు కట్టలేదా అని. అలాంటి అధికారం మనకులే. మనం ఎంతసేపు ఏం అడగాలి, ఆయన గోజారుకోవాల్సిందే. ఎందుకంటే ఆయనకి ఏమి వినయము విధేయత కలిగిన హృదయం ఏమి ఆయనకి చాలా ఇష్టము. అడిగే విధయం కూడా ఉంది, మన హక్కు ఉందని యేసుప్రభుకు హక్కు లేదా? ఎంత గొప్ప పవర్ ఆయనకి. ఎక్కడైనా అధికారాన్ని ఉండే హక్కును వాడారా? వాడలేదు. అలాగే మనం ఎప్పుడు మన గురువుగారిని ఫాలో చేయాలి. హక్కు అధికారం ఉందని మన అధికారంతో ఎవరిని బెదిరించడము అడగడము అనేది చాలా అది అది ఏమి ఉండకూడదు. తప్పు చేసినప్పుడు తప్పు ఏమైనా ఖండించేటప్పుడు అధికారం ఇచ్చి అది తప్పు, అది మాత్రమే తప్పును ఖండించాడు. ఎందుకంటే ప్రభు ఖండించేటప్పుడు ఎలా ఖండించాడు? ఎత్తుకొని ఆలయంలో ఏం ఎత్తుకుపోయినారా? గుర్తుపెట్టుకోవాలా. ఒక్క సిచ్యువేషనే, బట్ ఆయన వాక్యం నెరవేర్చాలా. ఆ భక్తి వైరాగ్యం ఆయన ఏముందంట, మండింది. ఆలయంలో జరిగే అన్యాయం చూసి ఏమైంది లోపల మంటప్పుడు. అలా ఉండాల, భక్తి వైరాగ్యం కనపరచాలి, వాక్యం నెరవేర్చడానికి అలా చేశారు. మనం కూడా తప్పును ఖండించేటప్పుడు ఖచ్చితంగా ఉండాల. మిగిలిన సమయంలో మనం ప్రభు వల్లే హంబుల్నెస్గా, చాలా విధేయతగా, విరిగి నలిగి హృదయంతో ఉండాల. అది దేవునికి ఇష్టం. ఏం చేయాలా? తీర్మానం చేయాలా. మన విశ్వాసత దేన్ని ఆధారం చేసుకొని ఉంది. గడిచిన సంవత్సరంలో ఎన్ని మనుషులు నమ్మి ఏమారిపోయాం. కొందరు చెప్తారు అలాగే విశ్వాసము ఏమే అది ఏం చేయాలి మనము? ఇంకా ఏమి చూడాలి అయితే ఏం చేస్తాం? దేవుడిని ప్రభుని ఏం చేస్తున్నామా? విశ్వాసిస్తున్నాం. మనం ఎప్పుడు దాన్ని తొలగిపోకూడదు. మన విశ్వాసం చాలా. అందుకే అన్నారు, నేను రెండు విధంగా పోలిస్తారు ప్రభు. నేను విశ్వాసాన్ని ఈయన చూసినప్పుడు బండ మీద కట్టిన పునాది వంటి ఉంది. కొందరు ఎలా కట్టారు? ఎక్కడ కట్టారంట? విశ్వాసమే, రెండు విశ్వాసమే. కానీ వచ్చినప్పుడు ఏమైపోయింది? ఒకటి ఏమైపోయింది? బండ మీద కట్టింది అదిదా. మనం క్రీస్తు అనే బండ పైన ఏం చేయాలా? అదిదా కట్టాలి, వేరెక్కడ కట్టకూడదు. అప్పుడు మనం ఎప్పుడు క్రీస్తుని తండ్రిని ఏం చేయాలా? అడగాల. భూమిలో మేము కూడా ఎలా మేము ఉండాలి, ఎలా కట్టాలా, ఎలా జీవించాలా, అదితా మనము ఇక్కడ చూస్తున్నాం. చూడండి, తర్వాత చూసినప్పుడు కీర్తన 29:2, కీర్తన గ్రంథము 29 అధ్యాయం 2వ వచనము. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. అక్కడ ఏమంటారు? పరిశుద్ధత రాలేదా?
ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని. అంటే ఆయనకి మనమే కాணிక ఇస్తున్నాం. అయితే అది ఎలా ఇవ్వాలంటారు ఆయన? పరిశుద్ధంగా ఇవ్వాలా, పరిశుద్ధం కావాలా, పరిశుద్ధంగా మనల్ని కాணிక ఇస్తున్నాం. అయితే మన కాணிక ప్రతిదినం పవిత్రంగా ఉండాలి. ఏమన్నా పాపం చేస్తే మన కాணிక ఏం చేయబడదు, అంగీకరింపబడదు, స్వీకరింపబడదు. అది ఆయన ఆజ్ఞాపించి ఏం చేయరు. ఆయన సువాసనని పీల్చుకోరు. అది మనం అర్థం చేసుకోవాలి. అదే చెప్తున్నాడు, మీరు ఇచ్చే బలి ఎలా ఉండాలా, అక్కడ ఎలా ఉండింది ఆ కాలం ఇచ్చేటటువంటి రూల్స్ ఉన్నాయి. అది ఎలా ఉండాలా, క్రొవ్వునిదిగా ఉండాలా, చాలా ఏ లోపము లేకుండా, ఏ అవయములో కొదవ లేకుండా, నిష్కలంకమైనది, కానీ ఏ ఒక్కటి ఉండకూడదు, జబ్బుదిగా ఏ ఉండకూడదు. అన్నిట్లోనే ఎలా ఉండాలి, అది శ్రేష్టముగా బలముగా అలా ఉండాలి. అలా ఇవాళ దేవునికి ఇచ్చేది అదిదా. అప్పుడు మనలో ఎన్నో కుళ్ళు కుట్ర పెట్టుకొని, మనలో అపవిత్రత పెట్టుకొని పాపం చేస్తా ఈ మనల్ని దేవుడా నువ్వు తీసుకో నన్ను వాడుకో అంటే వాడుకుంటాడా? తండ్రి వాడుకునే పాత్ర ఎలా ఉండాలా, ఆ పాత్ర ఎలా ఉండాలని ఆశపడతాడు ఆయన. పవిత్రంగా ఉండాలి ఆ పాత్ర. పౌలుగా చెప్తారు కదా, మీ పాత్ర ఎలా ఉండాలి, ఆయన వాడుకునే విధముగా ఉండాలా. పోతాము, పోయి ఆడ కుండలు అమ్ముతాడు ఆయన దగ్గర, ఇన్ని పెట్టి చూపిస్తాడు. అయితే అన్ని కుండలు మనం చూస్తాము, ఏదో ఒకటి మాత్రం ఏం చేస్తాము, మన కంటికి ఏది నచ్చిందో అదేం చేస్తాము ఎత్తుకొని. చూడండి అదిదా. అయితే ఆయన ఏం చేస్తాడు, మనం మరి చూడడు, మనం చూసేది అందంగా ఉంది ఎత్తుకు ఇస్తాం అనుకో, ఆయన తడతాడు. అది సౌండ్ డిఫరెన్స్ ఉంటే అది పెట్టి సార్ ఇది బాగలేదు సార్ అంటాడు. ఏమి మనకు తెలీదు, ఆయన తెలిసింది. ఏం తెలిసింది, తట్టినప్పుడు సౌండ్ ఇనుములాగా రావాలా, ఇనుములు కొట్టినట్టు రావాలంట. ఆయన చెప్తాడు, సార్ మీకు కుండలు చూస్తారు తప్ప మీకు తెలియదు సార్, ఎత్తి చూశాను తట్టాడు ఇట, ఈ ఒక ఫింగర్ తట్టాడు. తట్టినప్పుడు అది కన్ సౌండ్ వస్తుంది. అది కానీ సౌండ్ మరి టక్కున వచ్చింది అనుకో, లేదు సార్ ఇది ఎక్కడో డ్యామేజ్ ఉన్నాయి సార్, అదిదా. అప్పుడు ఆయన పాత్ర మనల్ని ఎత్తి చూసినప్పుడు ఎంత బాగా ఉండాలా, మనలో స్ట్రాంగ్, మనలో పవిత్రత ఉంటే అది యూజ్. ఇప్పుడు అది డ్యామేజ్ ఉన్న పాత్ర ఎత్తుకొని నీళ్ళు పోస్తే ఏమైపోతుంది, కారిపోతుంది. అప్పుడు కారకుండా పాత్ర కావాలి కదా, అది మనం గమనించాలా. మనం 2 తిమోతి 1:14 చూస్తే, 2 తిమోతి 1:14, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అదిదా, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నీకు ఒక మంచి ఏమి ఇచ్చారు, ఒక మంచి పదార్థం ఇచ్చారు. నీలో ఒక పవిత్రత ఇచ్చారు, నీలో ఒక విశ్వాసత ఇచ్చారు, ఎన్నో ఇచ్చారు. ఎన్నో పదార్థం ఉన్నాయి. ఒక పదార్థం అంటే ఏమంటారు, కూరగాయల కోట్లో పోతే కూరగాయలు అంటే ఎన్ని విధాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మరి మనలో ఉన్న పదార్థము మంచి విషయాలు ఇచ్చారు. అదే ఆత్మఫలాలు అంటారు కదా, ఆత్మఫలాలు అన్నీ ఇచ్చారు. అయితే అవన్నీ ఎలా ఏం చేయాలంట, దేవుణ్ణి ఆ పరిశుద్ధాత్మతో ఏం చేయబడాలా, కాపాడాలా. కాపాడుకోకపోతే ఏమైపోతుంది, అపవిత్రం అయిపోతుంది. భద్రపరిస్తే కదా సేఫ్టీ పాడైపోతుంది. పాడవకుండా ఏం చేయాలి, రోజు మన అవయములంతా పరిశుద్ధం కాపాడపడాలా. ఇదే మంచి పదార్థం ఆయనకి. ఇక్కడి నుంచే కదా ఇవ్వగలుగుతాం మనకి. ఆయనకి ఏమి ఇవ్వాలా, ఇక్కడి నుంచి దూషణ వచ్చేస్తే ఇది ఏమైపోతుంది, హృదయం నుండి కల్మషం వచ్చేస్తే ఏమైపోతుంది, మన పదార్థం అంతా యూజ్ చేయబడదు. అప్పుడు మనము నేత్రము కానీ మన ఒక మాట, మన నోరు కానీ, మన తలంపులు కానీ, మన అలవాటు కానీ, మన ధ్యానం కానీ, మన నడక కానీ, మన పడక, మన క్రియ కానీ ఎలా ఉండాలా, మంచి పదార్థం. ఇవంతా స్పిరిచువల్ మీనింగ్లో ఈ పదార్థాన్ని కాపాడుకుంటే కదా. కాపాడుకోకపోతే మనము ఆయన కోరుకునే పాత్ర కావము. అది చెప్తున్నారు అక్కడ. ఏమంటే మీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థములు మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మళ్ళా పైన ఏముంది ఇంకా, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. అదిదా,
ఆయన వల్ల మనం ఏది విని నేర్చుకున్నామో, ఏమి ఆయన విశ్వసించామో, ఏమి ఆయన దగ్గర ఆయన ఎంతగా కాపాడుకోవాలా. ఈ స్కూల్లో పుస్తకాలు ఇచ్చేస్తారు, అందరు స్టూడెంట్కి ఇస్తారు. అందరు స్టూడెంట్ తన పేరు ఎత్తి చక్కగా ఏం చేయాలి దాంట్లో? అందరూ ఒకే ఒక 60 మంది స్టూడెంట్, 60 మంది ఒకే పుస్తకాలు ఇచ్చేది, ఒక్క విధమైన అందరికి 6 సబ్జెక్టు అన్నీ అదే ఉంటుంది. కానీ ఒక్కొక్కరు ఏం చేయాలి పడాల, అన్నీ ఒకే పుస్తకాలు కమెంట్ పెట్టుకోవచ్చు కదా. ఏమైపోతాయి? ఒకటి దారి పోసేసి మన ఎత్తి పెట్టుకొని కూడా వాడిది అంటారు, ఏం చేయలేమాట. అప్పుడు మన పేరు ఉన్నప్పుడు ఏం చేస్తారా? నా బుక్ ఇక్కడ మిస్ అయిందండి ఎత్తి ఏం చూస్తారు? ఫస్ట్ పేరు చూస్తారు. చూసినప్పుడు ఎందుకు పని వెతుకున్నావని వార్నింగ్ ఇచ్చి తీసి నీకు ఇస్తారు. నీ పుస్తకం నువ్వు పెట్టుకో, నీ పుస్తకం ఎక్కడ అడుగుతారు కదా. అలాగే మనకిచ్చిన మంచి పదార్థాన్ని మనం చక్కగా కాపాడుకోవాలి. అది మన దేవుడు పేరు రాసి పెట్టేశారు దాంట్లో. నా ప్రియుడు, నా ప్రియురాలు, నా స్నేహితుడు, నా స్నేహితుడు రాసేశారు. మనలో మనం కాపాడుకోవాలా. యేసు ఎన్నుకున్న పాత్ర ఇది. దుష్టుడు చూస్తూ ఉంటాడు, ఈ పాత్ర నువ్వేమన్నా తుడుపుకున్నావా చెడుపుకున్నావా వాడి పాత్ర అయిపోతాయి. నువ్వేం చేసే పని లేదు. అప్పుడు నువ్వు కాపాడుకోపోతే దుష్టుడు ఏదంతా యేసు ముద్ర వేసి పోతుంటాడు. ఆ పాత్రని ఏది నిశ్చయం చేసుకుపోతాడో ఆ పాత్రని జాగ్రత్తగా చూస్తాడు. అయ్యో ఈ పాత్రని ఎలా కొనేసినాడే, ఈ మేర ప్రభువుని సంబంధించి ఒప్పుకునిందే, తీర్మానించేసిందే. అప్పుడు చూస్తూ ఉంటాడు, ఎట్టనే ఈ పాత్ర ఏమైనా అవుతుందా? ఆ పాత్రని మనము దొంగతనం చేసేవచ్చు, మనం మోసం చేసేవచ్చు ఆ పాత్ర. అదిదా అప్పుడు మనం జాగ్రత్తగా కాపాడవాలి. అప్పుడు మనలో పాత్ర పవిత్రంగా ఉంటే అది ప్రభుది ఎప్పటికీ ఉంటుంది. అది వాడుకుంటూ ఉంటాడు ఆయన. దానిలో జీవజలం వస్తుంది, వెలుగు వస్తుంది, జ్ఞానం వస్తుంది, ప్రేమ ప్రీతి అన్నీ వస్తుంది. అది దేవుణ్ణి పాత్రగా అదే చెప్తున్నాడు, మీలో మంచి పదార్థంని కాపాడుకో. అప్పుడు నేను కాపాడుకోవాలని తీర్మానించాలి. దేవా, ఈ నూతన సంవత్సరంలో మీరు ఇచ్చిన ఈ ఒక ఆలయముగా ఇచ్చినారు ఈ ఒక పాత్రని ఎలా కాపాడుకోవాలా? నీ వాక్యము దాన్ని పెట్టు, నీ ఆత్మ పెట్టు, నీ జ్ఞానం పెట్టు. ఎలాంటి అపవిత్రమైన ఏ ఒక్కటి రానికుండా కాపాడు. దావీదు పెట్టుకుంటాడు కదా, నా నోటి మాట నా హృదయానము నీకు అంగీకారం అవును కాక. ఎక్కడ 19వ అధ్యాయం ఉంది కదా, ఎక్కడ 19లో ఉంది అని ఆలోచన చూస్తాం. సరిగా ఉందే లేదని. 6, 7 ఉందా? 16, 14. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. చూసారా? అదిదా ఎప్పుడు మనకు వచ్చేయాల. 19వ అధ్యాయము 14 వచనము, కీర్తనల 19, 14. ఎప్పుడు మనకి ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా మనకు దేవుని దయల వాక్యము వస్తేనే, లేకపోతే మనకు ఏం చేయవు, దుష్టుడు కొట్టేస్తాడు. నేను నా హృదయం తప్పుగా ఆలోచిస్తుంది, తప్పుగా పోతుంది. అప్పుడు అన్నప్పుడు వాక్యం ఇలా చెప్పింది బిడ్డ, చూడు 19లో 14 చెప్తా ఉంది, నీ హృదయము నీ నోటి మాట నాకు అంగీకారము, నీకు అంగీకారము అగునుగాక. అదిదా మనం అప్పగించామా? ఆయన అప్పగించుకున్నాడు ఆయన నోటిని. మనం అప్పగించకపోతే దీనివల్ల మన పరిశుద్ధత పోగొట్టుకుంటాం. నోరు జారితే ఏమవుతుంది? పాపం అయిపోతుంది, హృదయం జారిపోతుంది, ఎన్నో వస్తుంది. ఒక్కటి చాలు, ఒక్క పొరపాటు అయిపోతే అన్ని పొరపాటు అయిపోతాయి. బాగా అందముగా పేరు చేసి ఉన్నారు, బాగా పేరు చేసి ఏదో ఒక మంచిగా కింద ఒకటి మిస్ అయ్యి తీసేసినప్పుడు ఏమైపోతాయి? పైన అంతా అవంతా మనం కూల్చే పనిలే, అవంతా కూలిపోయే పనే లేదు. అవంతా ఒక్కడే తీసినాను, మళ్ళీ పైన ఏమైపోతాయి అన్నీ. అలాగే మనం కూడా ఆ పవిత్రత అని ఒక్కటి తీసేస్తే నువ్వు మొత్తం కట్టిందంతా పడిపోతాయి, కూలిపోతాయి. అప్పుడు మనము తీర్మానించుకోవాలి, దేవుడా నేను నీ బిడ్డగా ఈ భూమిలో ఈ శ్వాసం ఉన్న వరకు నేను నీ బిడ్డగా జీవించాలని ఆశ స్వామి నాకు దయచేయి అని తీర్మానించుకో. చూడండి సామెతలు 3, 5, 6 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5, 6 వచనాలు. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నమ్మకం ఈరోజు ఎన్నో చోట్ల ఇందాక చూసాం కదా, నమ్మకం ఎక్కడెక్కడో పెట్టేస్తాం, ఎవరెవరి మీద పెడతాం. ఇంకా లోకం చెప్పాలంటే ఆవు మీద,
ఏమి పాము మీద ఏది మీద పెట్టాలని పెట్టేస్తారు. బల్లీల మీద కూడా పెట్టేస్తుంటారు. బల్లీలు కూడా అరిస్తే అది మంచి సగనం అంటారు. ఏం చేయమంటారు? గాడి ఎదురు వస్తే సగనం, ఎన్ని ఉన్నాయి. పిల్లి అడ్డం వస్తే అది ఒక ఇది. లోకంలో చెప్పలేని అంత నానా విధమైన నమ్మకాలు ఎడాడ పెట్టేస్తున్నాం. అయితే మనం ఎలా పెట్టేస్తాం? అదిదా చూడు ఏమంటున్నాడు ఆయన, నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన మార్గం బాగుండాలా, మనం మంచిగా చేరాలా అన్నప్పుడు మనం ఏం చేయాలంట? మన యావత్తుని ఎవరికి అప్పగించాలంట? నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అదే చెప్పింది. ఇప్పుడు నా ప్రవక్త అంతా ఎవరికి అప్పగించాలా? ఇప్పుడు ఆయన దావీదు గారు, నా నోటి మాట రోజు ధ్యానము నీకు అంగీకారం అప్పుడు అప్పగించేశాడు. ఈయన చూడండి, ఈయన ఇంకొక స్టెప్. ఆయన ఏం చేయలేకపోయినాడు. ఆయన చెప్పాడు, మంచి మాట చెప్పాడు. ఏమి? నీ ప్రవర్తన అంతటా ఏం చేయి ఆయనకే, ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయనకు అప్పగించి ఉంటే మరి రాసిన మహానుభావుడు అప్పగించి ఉంటే గొప్ప పుస్తకం లెక్కించి పడి ఉంటాడా? నీతి మధ్య లిస్ట్ రాలైనా ఏం చేయలే. ఆయన మనకు చెప్పినాడు, ఆయన పాటించలే. అది చూడండి, నీ ప్రవక్తను అంతటిని ఆయనకేం చెయ్య అప్పగింపు. ఇందా తెలియదు మనకి, తెలిసినప్పుడు మనం చేయాలి. అదే ఇప్పుడు అదే అయ్యో వాక్యం దొరికినప్పుడు అబ్బా ఇంత గొప్ప మాట పెట్టావా, చాలు ఇది నా జీవం ఉన్నవరకు దయచేయము, ఇలా నేను కూడా అప్పగిస్తాను, నన్ను కాపాడము, నన్ను నడుపుము, నన్ను ఏలుము, నన్ను ఆ బుద్ధి చెప్పుము, నన్ను లేపుము. ముందంతా అలారం పెట్టుకొని చాలా కష్టపడతాను లేయలేక. ఇప్పుడు కరెక్ట్గా 10కి పనుకుంటే 3:50కే లేపేస్తుంది ఆటోమేటిక్గా, అలారం కొట్టదు. అప్పుడు అనిపిస్తుంది ఓకే మంచి దేవుడా, నువ్వు దయ నాకు ఉంది. ఈరోజు లేయాల బిండే చేయాలా, లేపేసింది. ఎంత అదిదా. అప్పుడు మనం వేడుకుండకపోతే వేడుకోవాలి కదా, ముందుగా సిద్ధపడాలి కదా. నేను 1 గంటకు పనుకోని లేపంటే తప్పు. అది నేను 10కే పనుకోవాలా, 7కి 8కి తినాలా, 6:30 7కి 8కి తినాలా, 10కి పనుకోవాలా. 4కి లేస్తావు, 4కి లేచి ఖచ్చితంగా ప్రే చేపి ఆయన లేపుతాడు. నువ్వు వేడుకుని లేచి సన్నిధిలో ఉత్సాహంగా ఉండాలా. వేసి కొంచెంసేపటి కూర్చొని ప్రే చేసి నిద్రపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది. అనుకున్నాను అరగంట ప్రేయర్లోనే పడిపోయినాను. ప్రేయర్లు నిద్రపోతే ఏట? అది వేడుకోవాలా. నా శరీరం ఉత్సాహంగా ఉండాలి. ఎంత విశ్రాంతిగా నైట్లో బాగా ఇచ్చేయి, బాగా విశ్రాంతి. లేచినప్పుడు నీ సన్నిధిలో ఉత్సాహం 2 గంటల సేపున గడపాల. బాగా వేడుకో, ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు వేడుకునేదే ఉంది, నువ్వు అడిగేది బట్టే ఉంది. మీరు పోయి ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్గా ఉంది కదా, ఆన్లైన్ అంటారు కదా, మీరు ఖచ్చితంగా అన్నీ ఫీడ్ చేస్తేనే వస్తుంది మీకు కరెక్ట్గా. ఒక్కటి మిస్టేక్ చేసిన ఏమవుదా? వెరిఫికేషన్ కోడ్ అంటాడు, కోడ్ కరెక్ట్గా పెట్టాలా. తర్వాత ఒక ఇది ఇస్తాడు. ఏమి ఇస్తాడు? మీరు టికెట్ బుక్ చేసినప్పుడు ఏమంటే వస్తుంది, అది ఏమో వస్తుంది కదా, ఓటీపీ కాదు, లోగో మర్యాద వస్తుంది కదా, ఏమంటుందండి, క్యాప్చర్ వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు కరెక్ట్గా దాన్ని ఫిల్లింగ్ పట్టి కొడితేనే టికెట్ అంతా బాగా చేశాను, నా పేరు కొట్టాను, వయసు కొట్టాను, ఊరు కొట్టాను, డబ్బు కూడా పెట్టాను. వాడు పంపిస్తాడు ఒకటి, దాన్ని ACFని పెడతాడు. ఒకటి స్మాల్ లెటర్ ఉండి 2 బిగ్ లెటర్ ఉండి కరెక్ట్గా పెడితేనే ఓకే అవుతుంది. అది మాకు సంబంధం లేని విషయమో. అయితే ఏం చేయాలి? నువ్వు చేయాల్సిందే. అలాగే ఇక్కడ కోడ్ వర్డ్ అనేది మనం దేవుని అడిగే విధానం ఉంది. పద్ధతిగా పవిత్రంగా చక్కగా మీరు సిద్ధపడి అడిగినారంటే, వేకునే నేను లేచి ప్రార్థించాలంటే నువ్వు 9కి పండుకో. మా పెద్ద వర్మగా ఎన్ని గంటలు లేచి నిద్ర చేస్తారనుకున్నారు? 9:30 కింద పండుకుంటాడు ఆయన, 6:30 7కి తింటాడు. 9 ఒకరోజు 9 గంటలకు పోయి నిలబడినా నిద్రపోతున్నారు. ఆయన తిరిగి వచ్చేసాను. విన్నాను, ఏం మీ సార్ నిద్రలో ఉన్నాడు, వద్దు వెళ్ళిపోతాం వెళ్ళిపించాను. 9:30కి 9 గంటలు పండుకుంటాడు. లేచేది 3:30 3:15కి లేచేస్తాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు నాకు తెలిసి 25 ఏళ్ళుగా ఆయనతో స్నేహం. 25 ఏళ్ళుగా ముందుగానే చూసాం, ఇక్కడ వచ్చినప్పుడు చూసాం. అప్పుడు అనిపించింది ఓహో అందుకే అన్నిట్లో ఎలా ఉండగలుగుతాము. సక్సెస్ అంటే ఊరు కాదు, దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం సమయం ఏం చేయాలా ఇస్తే కదా. మనం ఏంటో తెలుసా, అన్నీ అయిపోయి నైట్కి వచ్చేస్తాంలే, నైట్కి వచ్చి ఏదో కొంచెం చదివేసి కొంచెం బాధ నిద్ర రాకపోతే కొంచెం ఎక్కువ చదివేది, నిద్ర వస్తే పనుకునేది. నిద్రకి అదేనా మెడిసినా? నిద్ర రావడానికి కొంత నిద్ర రాదంటే కొంత తల కింద బైబిలే పెట్టుకుంటారు. బైబిలే దిండిగా అయిపోతుంది.
ఎలా చూడండి, అలా కాదు. ఆ దేవుని స్థానం అనేది అది పవిత్ర స్థానం, ఉన్నత స్థానం, మొదటి స్థానము, అన్నిటికంటే శ్రేష్టమైన స్థానం ఇవ్వాలా మీరు. ఇస్తేనే. శ్రేష్టంగా ఇవ్వకపోతే మీరు ఎక్కడైనా పోతే మీ 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 బంధు జనంలో ఎక్కడ అందరూ బాగా మర్యాద ఇచ్చి మీకు ఒక అవమర్యాద చేసేసి ఎంత బాధపడతారు మీరు, ఎంత దుఃఖపడతారు. రెండోది వాళ్ళు ఒక గడపని ఎక్కడానికి ఆలోచిస్తారా లేదా, చేస్తారా లేదా? ఆహా, నాకు అక్కడ అవమర్యాద జరిగింది, నేను రానంటారు. నన్ను పిలవలేదు, నేను ఏంటికి వస్తాను? ఎంత అయినవాడు కావచ్చు, ఎంత బంధువులు కావచ్చు, ఎంత స్నేహితుడు తోడ పుట్టినవాడు కావచ్చు, రెస్పెక్ట్ ఇంపార్టెంట్. మర్యాద లేకపోతే ఏ స్థానాన్ని ఏం చేయము, పోము కదా. అప్పుడు మీరు కూడా అంత రెస్పెక్ట్ ఆయనకి ఇకపోతే ఆయన ఎలా మీ దగ్గర వస్తారు, ఎలా మీలో ఉంటారు? ఆయన మీకు ప్రధానం ఇకపోతే ఎలా ఉంటారు మీ దగ్గర? ప్రభు ఎలా ఉన్నాడు, ఎలా చేస్తాడు, తండ్రిని ఎలా 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 మగింపరుస్తాడు? ఆయనకి ఏం స్థానం ఇచ్చారు ప్రభు, అలాగే నేను కూడా ఆ మొదటి స్థానం ఆయనకి ఇచ్చినప్పుడే ఆయనలో ఉన్న ప్రధానమైన ఫలం మనం పొందగలుగుతాం. అప్పుడు మనకి ఏం చేశారు ఆయన మొదటి స్థానం ఇస్తారు కదా. ఈ భూమిలో ఉన్న లేపి అందరికీ ఎవరు స్థానం ఫస్ట్? మనకే ప్రభు, తర్వాత మనమే కదా ఆయనతో పాటు. అప్పుడు మనము ఫస్ట్ స్థానం ఆయన ఇకపోతే అందరి వల్లే లోకం ఆరాధించినట్టు మనం కూడా ఎడ్డిమడ్డిగా వివేకం లేని వాళ్ళగా అవివేకులుగా ఆరాధిస్తూ ఉంటే అర్థం ఏముంది మనకు? వాళ్ళకి కదా అర్థం తెలీదు అంటారు కదా. ఇప్పుడు నాకు చెప్పినట్టు ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యం. అప్పుడు సత్యం తెలిసి కూడా నువ్వు ఆత్మతో సత్యంతో ఒక ప్రయారిటీ లేకపోతే ఎట్టా? ఫస్ట్ టైము మిలిటరీ పోయేటప్పుడు, ట్రైనింగ్స్ పోయేటప్పుడు వాళ్ళు యూనిఫామ్ అటు ఇటు ఉన్నా చదువుకుంటూ వస్తారు. ఫైనల్ అయిపోయింది, ఇంకా నీకు డ్యూటీ ఇస్తారు. నీకు ఇచ్చినప్పుడు ఎలా ఉండాలని ఇది అప్పుడు కూడా నేర్పిస్తుంటారా? అప్పుడు శిలాపులు పడతాయి, ఫల్ పడుతుంది, బల కొడతారు. ఎందుకో బెల్ట్ అంత చక్కగా ఉండాల, నేరుగా ఉండాల, ఈ బట్టను నేరుగా కరెక్ట్గా లాక్కు ఉండాల. ఒక్క రవ్వ తేడా వచ్చినా ఒక్కరు వాళ్ళు. నీ షూ లేచి కరెక్ట్గా ఉండాల. ఆ వాకింగ్ అంటారు, చక్కగా పిల్లలు రావాలా. ఫస్ట్ పోయినప్పుడు ఇటు విలేజ్ చూడడం నడుస్తావు, అక్కడ పోయినప్పుడు తిరగాల, స్ట్రైట్గా రావాల వాకింగ్. అవి చూసి షాక్ అయిపోయింది. నిలబడి అప్పుడప్పుడు చూసేవాడిని, ఆ గ్రౌండ్లో వచ్చి చేస్తూ ఉంటారు. అప్పుడు పోయి చూస్తాను, ఏమప్ప వీళ్ళు మళ్ళీ వాళ్ళు నవ్వమన్నప్పుడు నవ్వాలి, అందరూ కలిసి నవ్వాలా. స్మైల్ అంటారు, సౌండ్ రావాలా, ఇటు నవ్వాలా. ఏమప్ప అంటే అది కొన్ని డిసీజ్ రాకుండా చేస్తుందంట, మనకు తెలియలే. అని నేర్పిస్తున్నాడు. ఏం సార్ ఇదంతా చేస్తారంటే, అది స్మైల్ చేయకపోతే బాడీ ఒప్పుకోదప్ప, మంచి కొన్ని రోగాలు మండిపోతాయి, హ్యాపీనెస్ వస్తుంది. నవ్విస్తున్నారు ఒక నిమిషం అట్లే, అలా గట్టిగా నవ్వాలా. అవి అనిపించింది, చూడప్ప మిలిటరీ ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుంది. ఏదో పరిగెత్తు, కూర్చో, లెయ్యి అంటే వేరే, వెయిట్ మోసుకంటే. స్మైల్ అంటే స్మైల్ చేయాలా, ఎలా ఉంటుంది పరిస్థితి? అది వాళ్ళు అది ట్రైనింగ్లో ఇస్తున్నారు డైలీ, అంతే అంట. అప్పుడు చూడండి, అప్పుడు మనలో ఎన్ని విషయాలు, అప్పుడు ఎంత స్థానము ఇస్తే, ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే. కాబట్టి ఈరోజు చూడండి, ఇక్కడ కూడా ఏం చేయాలి మనము, ఏం చేయాలా దేవునికి? ఎక్కడ చదివినాము? 3, 5, 6 కదా. నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఏం హృదయం అన్నారు అక్కడ? పూర్ణ హృదయం. అదిదా మనము పూర్ణ హృదయము. అక్కడ ఇజ్రాయేల్ని దేవుడు, ఇంకా మీరు ఇప్పటికే 10 సార్లు నన్ను చాలా తుణీకరించినారు, ఇంకా మీరు కానాను చేరరు అని ఒక శాపం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఒకటి చెప్తాడు. అక్కడ కాలేబు, యెహోషువ ఇద్దరు ఉన్నారు. కాలేబు చెప్పినప్పుడు ఒక మాట చెప్తాడు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఏ హృదయం అన్నాడు అక్కడ? మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయం కలిగిన ఆ కాలేబును ఆయన నమ్మిక ఉంచి. ఎక్కడ చదివాను? లేవి 8:2 అనుకుంటున్నా. చూడండి ఒకసారి, అదేనా? నైటే చదివినాము, లేవి కన్నా చదివినాము లేదా? సరేలే, అది చూసినప్పుడు అలా ఉంది. ఆయన మంచి మనసును పూర్ణ హృదయమును కలిగిన కాలేబు. బాగా షాక్ అయ్యి నేను. అప్పుడు ఏమి అన్ని మంది ఉన్నారు కదా, ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఉందా? ఎన్ని లక్షల మంది ఉన్నారు?
అయితే ఎవరికి ఆ ఒక రికార్డు ఇలా, ఆ మాట ఇలా ఆయనకి మాత్రమే ఇచ్చారు. అప్పుడు అనిపించి ఏమప్పా ఈయనకి ఇంత మంచి మనసా. అందుకే చూస్తాడు దేవుడు. అప్పుడు అన్ని మందిలో కూడా వాళ్ళ ఇద్దరిని మాత్రం అడుగు పెట్టించినారంటే అప్పుడు ఏం లేదు, అందరిలో చెప్పించేసినారు, మీరు పోరు అన్నారు. కోపం, ఎందుకంటే దేవుడిని అంత గొప్ప ఐగుప్తులు జరిగిన అన్ని గొప్ప చూసి కూడా వాళ్ళు ఏం చేయలేదు. లాస్ట్కి ఎక్కడుంది? సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి, చూడండి, మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతను పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. చూసారు, ఆయన యూదా గోత్రానికి వెళ్ళినాడు. ఆయన యూదా గోత్రం తరపున వెళ్తున్నాడు. ఆయన ఆ 12 మందిలో ఒకడు. కానీ ఆయన మనసు చూడండి, ఆ మాట పట్టుకులు రాశారు, ఎవరికి రాయాల. మంచి మనసు, పూర్ణ హృదయం. పూర్ణ మనస్సు చూడండి, అప్పుడు మనకు ఉంటే కదా, ఇన్ని లోకంలో ఇన్ని కోట్ల జనాంగం ఉన్నారు, దాంట్లో ఎన్నో కోట్ల విశ్వాసి ఉన్నారు, ఎన్నో కోట్లు, ఎన్నో వేల మంది, లక్షల మంది సత్యవంతులు ఉన్నారు. నేను కూడా సత్యవంతులు ఒకటే. అయితే మన మనసు ఎలా ఉంది చూస్తాడు. ఒక్క మనిషి అక్కడ ఎన్నో లక్షల 30 లక్షల మంది ఉన్నారు. 30 లక్షల మంది అని ఒక్క మనిషికి రాస్తాడు దేవుడు, మంచి మనసు కలిగిన కాలేబు. 2 మాట్లాడతాయి, మంచి మనసు, పూర్ణ మనస్సు. మంచి మనసు, పూర్ణ మనసు. ఎంత బాగా ఒక్కడికి రాస్తాడు ఈ గొప్ప రాసి మళ్ళీ ఆయన పేరు రాస్తాడు. అలాగే నేను కూడా ఇక్కడ ఎన్నో మంది ఉండవచ్చు, ఇంకా లోకంలో ఎన్నో మంది విశ్వాసులు భక్తులు ఉండవచ్చు, ఎన్నో బోధకులు సేవకులు ఉండవచ్చు. అయితే అక్కడ ఆ మాట ఎవరికి రాయలే. ఎన్ని మంది భక్తులు ఉన్నారు కదా, ఎన్ని మంది సేవకులు ఉన్నారు కదా, ఎవరికి రాయలే ఆ మాట, ఆయనకి మట్టుకు రాశారు. మంచి మనసు, పూర్ణ మనసు, అదిదా. అప్పుడు నేను కూడా అంతే. ఈ భూమిలో ఉన్న ఈ కాలంలో మన జీవించే ఒక్క జీవితమైన ఆ జీవితము ఆయనకి మహిమగా, ఆయనకి పవిత్రంగా, ఆయనకి నీతిగా, ఆయనకి న్యాయముగా, సత్యముగా, మంచి మనసుతో మీరు ఆరాధించారనుకోండి, మీ పేరు పరలోకంలో అట్టే రాయబడుతుంది. నా మంచి మనసు కలిగిన నా బిడ్డ, నా బిడ్డ పేరు రాసి పెట్టారు. మీ పేరుకు మున్నాడి అది అవార్డు లాగా అనమాట, గ్రేటింగ్ ఇస్తారు. మంచి మనసు, మంచి మనసాక్షి, నీతి న్యాయం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా రాస్తారు. ఇప్పుడు ఆయన రాశారు లేదా, ఆయన తెలుసా? చూడండి, అప్పుడు అప్పుడు మనకు ఎలా మనసులో అందుకే అంటాడు అక్కడ 5:6 చెప్పినప్పుడు, పూర్ణ మనసుతో నీ ఏం చెయ్యి, నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, అదిదా పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయంతో నమ్మాల దేవుణ్ణి. పూర్ణ హృదయం. ఆయన నాకు ఏమైనా చేయగలుగుతాడు, ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా చేయగలుగుతాడు. అది మనం చెప్పలేము, మనం ఊహించలేము. అది ఆయనగా వర్ణించలేనంత గొప్ప ఆయన. మా తండ్రి, మా గురువు ఎలాంటి వారంటే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. చూడండి, మనం మారే జీవించారు ఆ కాలంలో. ఎవరు? ఆనోకు ఏం చేశారు, ఏం చేయబడ్డారు? ఆయన హేనోకు ఎలా మన మరి జీవించారు. ఆయన మట్టి ఏం చేశారు, దేవునితో ఏం చేశాడంట, ఆయన దేవునితో నడిచినాడు. ఎలాపా ఆ మాట ఆయన ఒకటి రాసిందప్ప, దేవునితో నడిచినాడు. మన మరి కుటుంబం ఉంది, సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు. మన మరి ఆయన సన్యాసి కాదు. ఆయనకి ఆ మాట రాసింది చూడండి. అనిపిస్తుంది, ఎలా దేవుడే వీళ్ళు ఎలా నడిచారప్ప. అప్పుడు ఎంతగా నీ మాటలో, నీ ఆలోచనలో, నీ వాక్కులో, న్యాయ నీతులు ఎలా ఉన్నారప్పా. ఒక్క అబద్ధం పల్లకుండా, ఒక అన్యాయాన్ని చూడకుండా, ఒక పాపాన్ని చూడకుండా, ఒక పాపాన్ని ఎత్తకుండా నోటి నుండి ఎలాపా. ఇదంతా అయ్యో అనిపిస్తుంది. మా వల్ల అవుతుందా, చేయగలుగుతామా, చేయనిస్తావా? నీవు అనుకుంటే అది స్వల్పమే, ఆయన అనుకుంటే అది స్వల్పమే. అవుతుందా? మన లైఫ్లో చేయగలుగుతానా, జీవించగలుగుతానా? ఒక్కరినాడన్నా నాకు ఇవ్వవా? ఆశపడాలా. ఆ భక్తుడిని ప్రే చేసినప్పుడు, ఆ భక్తుని చూసినప్పుడు, ఆ భక్తి విశ్వాసం మనకు కావాలా. నేను కూడా అలా నడుస్తాను ఆశ. దేవుడు నడిపిస్తావా? నడిపించు, ఆశపడు, ప్రే చెయ్యి. చూడండి, ఆ భక్తుడు దేవుడితో 365 సంవత్సరం బతికాడు. 65 సంవత్సరం 300 సంవత్సరం ఎవరితో ఉన్నట్టుంది? 300 సంవత్సరం ఒక్కరోజు 2 రోజు కాదు, ఒక్కరోజు 2 రోజు 300 సంవత్సరం దేవునితో ఎలా. అప్పుడు మనం ఆశపడాలి, అయ్యో నా లైఫ్లో ఏమన్నా అలాంటి ఒక కార్యం ప్లీజ్ మీరు అనుకుంటే చేయగలుగుతారు. అప్పుడు నువ్వు కూడా అనుకోవాలి, ఆశపడాలా, అడిగితే కదా. చూడండి, అది చూసినప్పుడు
తర్వాత యోబు గ్రంథము 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఆయనతో మీరు ఆయనతో సహవాసము చేసిన ఎడల అదిదా నీకు సమాధానము కలుగును. ఎందుకు వాళ్ళకి అలా సమాధానంగా ఉన్నారంటే వాళ్ళు ఎవరితో సహవాసం చేశారో? దేవునితో. దేవునితోనే సహవాసం ఉంది. ఇక్కడ తమిళ్లో స్నేహం ఉంది. ఆయన స్నేహించారంట, స్నేహించారంట, ఆయన్ని ప్రేమించారంట. ఆయన స్నేహం ఉంటేనే మనకేముంటుంది? సమాధానం ఉంటుంది. ఈరోజు చాలా మంది కుటుంబాలు అడుగుతున్నాం, అయ్యో నాకు సమాధానమే లేవండి, ఎప్పుడూ మా కుటుంబంలో పోరాటమే, ఎప్పుడు మా కుటుంబంలో గొడవలే, ఎప్పుడు నా పిల్లలతో ఎప్పుడు అంతే ఒకే అరుపులే. ఎందుకో? ఎవరిని స్నేహిస్తారో, ఎవరితో మీరు మీ యొక్క సహవాసం చేస్తారో, ఎవరితో ఉంటారు మీ సహవాసము? ఆదిత ఇక్కడ చూడాల. లోకము రీతిగా ఉంటే వాళ్ళని వీళ్ళు పోల్చుకుంటే మనం మాట్లాడేది ఎలా వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళని కంపేర్ చేసి వీళ్ళని పోల్చి ఎవరిని కంపేర్ చేయాలి? మనము దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని కంపేర్ చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్పింది? దేవుని వాక్యం చెప్పిన ప్రకారం మనం జీవిస్తాం. ఎవరిని కంపేర్ చేయవద్దు. వాళ్ళు ఏమి ఇవి కాదు, ప్రభుతోనే కంపేర్ చేయాలి. బాగా విశ్వాసాలతో మనం వెళ్ళిపోయిన సాక్షి పుస్తకం ఇచ్చారు, సాక్షి పుస్తకముగా సాక్షి ఆధారంగా ఇచ్చారు, వాటిని కంపేర్ చేయాలి. వాళ్ళు ఎలా పోయినారు, వాళ్ళు ఎలా పడిపోయినారు, మనం పడకూడదు. అదిదా మనం ఎప్పుడు చూడాలి. తర్వాత సామెతలు 8:17 చూస్తే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఏమంట? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. అది సామెతలు 8:17. నన్ను ప్రేమించే వారిని. ఎవరినండి ప్రేమిస్తారు దేవుడు? ఈ లోకంలో అందరూ ప్రేమిస్తున్నారా? ఎవరన్నా? అప్పుడు దేవుడిని ప్రేమించేది మనకు స్పెషల్గా ఇవ్వబడింది. దేవుడినే తెలియదు కదా, చాలామందికి ఏం తెలీదు. దేవుడు తెలీదు, నామం తెలీదు, ఆయన చేయబోయే కార్యం ఏమి తెలీదు. అప్పుడు మనం ఆలోచించాలా. అప్పుడు మనము అది ఏమంటాడు? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఎలా? అప్పుడు స్నేహించాలంటే జాగ్రత్తగా వెతకాలి కదా. ఇప్పుడు గ్రౌండ్లో మీరు పోతే మీకు తెలుసేమో, పెద్ద ఆఫీసర్లు వస్తారు సైలెంట్గా. పోలీస్ అకాడమీలో ఉండే పెద్ద ఆఫీసర్, వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ చేయాలని వాళ్ళు దేంట్లో వస్తారు? వీళ్ళు పెద్ద ఆఫీసర్, వీళ్ళకి ఎక్సైజ్ కోసం సైకిల్ తీసుకొని వస్తారు. అది చాలా కాస్ట్లీ సైకిల్ ఉంటాయి, ఒక్కొక్కటి 20,000 30,000 ఉంటాయి. అలా సైకిల్ వస్తారు. ఆయనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే సైకిల్ తీసుకొని కొందరు వస్తూ ఉంటారు. ఏమప్ప అంటే, ఆఫీస్ దగ్గర ఎక్కడ కొంచెం పని జరగాల, మేము కూడా అక్కడ చేరుకోవాలా, కాబట్టి మేమేం చేయాలి? ఆయనతో పాటు ఆయన వేసుకునే టొప్పి ఏమంటారు, రన్నింగ్ జాగింగ్ ఒక ఇది వేస్తారు కదా, సైకిల్ పోయే వాళ్ళు ఏమేస్తారు? హెల్మెట్ వేస్తారు కదా, అలాగే సేమ్ డిట్టో అలాగే ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆయన చూసి కరెక్ట్గా వీళ్ళు ఎంత కరెక్ట్గా రోజు అలాగే ఆయన ఎక్కడెక్కడ వెళ్తాడో అలాగే ఫాలో చేసేది. లాస్ట్లో ఆయనే విష్ చేసి, ఏం భలే ఉండవు, ఏం పని చేస్తావు? అందుకే ఇందులో తిరిగేది వాడు. తిరిగి ఫ్రెండ్షిప్ చేసుకొని అలా ఆయనతో పాటు ఎటన్నా అకాడమీలో చేరి పని చేయాలని పని చేసిపోయినారు. వీడికి అంత ఎడ్యుకేషన్ ఉంది, కాకపోతే ఏం లేదు, అక్కడ లింక్ లేదు, కాకపోతే ఫ్రెండ్షిప్ చేయాలా. చూడండి, అలా ఫ్రెండ్షిప్ చేసి ఉద్యోగం కొట్టి అయిపోయింది. ఎందుకంటే ఆయన చూస్తాడు, ఈ ఫిట్నెస్ చూసినాడు, వీడిని అలవాటు చూసి, నా మరి బాగా సైకిల్ బాగా రేంజ్, నా మరి వస్తున్నాడా, వీడి మనలో పనికి పెట్టుకుంటే బాగుంటుంది, ఆయన పనికి పెట్టేసినాడు. చూడండి, అప్పుడు అనిపించింది నిజంగానే వీడు ఎంతగా వీడు అప్పుడు ఒక గొప్ప ఆఫీస్ని ఏం చేస్తున్నాడు, రోజు ఏం చేస్తున్నాడా, ఇలా పని ఎన్ని ఇయర్గా 2-3 ఏళ్ళకి ఇదే చేస్తున్నాడంట. 2-3 ఇయర్ తర్వాత ఇది జరిగింది. అప్పుడు ఒక కార్యము చేయడానికి ఎంత రిస్క్ ఎత్తుకుంటారు. అప్పుడు నాకు ఈ భూమిలో గొప్ప ఆశీర్వాదంగా ఆయన పిల్లలుగా సాక్షిగా ఉండాలంటే అప్పుడు మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. ఎలా ప్రేమిస్తాము? ప్రేమ అనేది ఏమి? డీప్, చాలా డీప్. అది అలా ప్రేమించాలా. నన్ను వెతకువారిని, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అప్పుడు దేవుడిని పోయి మనం చేరుకోవాలంటే జాగ్రత్తగా ఏం చేయాలి? రోజు వెతకాల. అప్పుడు ఏం చేయాలి? దాని కొరకు
తీర్మానించాలా, దేవా నిన్ను వెతికినప్పుడంతా అలాగే పెట్టుకుని, దేవా నీ వాక్యం చెప్పాలా, ఏమి చెప్పాలో తెలీదు, నీ ధ్యానించేటప్పుడే నాకు మంచి వాక్యం ఏం చెయ్య, నాకు నేర్పించు. దాని భావం అయితే నాకు అర్థం కాదే, నేను ఎట్లా చేసేది, ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలి, నాకు ధ్యానించేటప్పుడంతా నీ వాక్య జ్ఞానం ఏం చేయి, నాకు బయలుపరచకుండా ఏం చేసేది. 25 ఏళ్ళకి చదువుతూనే ఉన్నాను, ఈ రోజుకి ఇప్పుడే అర్థం, ఈ రోజు చూసినట్టు ఉంది ఈ వాక్యం, ఈ రోజే కనుక్కున్నా, ఏదప్ప ఇంత ఆశ్చర్యంగా ఉంది అంటే ఏం అర్థం, ఇంతవరకు ఏం చేయాలి, బుర్రకే ఎలాగలే పని చేయలేదు. అప్పుడు మనము ధ్యానించే ముందు ప్రే చేయాల, దేవుడా నీ వాక్యం ధ్యానిస్తాను, ఈ రోజంతా సమయం వచ్చినప్పుడు ధ్యానిస్తాను, కాకపోతే ధ్యానించేటప్పుడంతా నాకు ఏం చేయాలి, దాన్ని బయలుపరచు, ఆ భావం ఏమి, ఆ నిజం ఏమి, ఆ సత్యం ఏమి, అది గ్రహించినట్లు నా మనోనేత్రం కొంచెం తెరువుపా స్వామి, ఆత్మ ఇవ్వు, అభిషేకించు, వాడుకో. ఇది నా కొరకు జీవించాలా, నీ కొరకు వాడాలా. ఆయన కుమారుడు చూడండి, నీ కుమారుడు ఎలా ఆ వాక్యాన్ని విశ్వసించాడు, ఎలా జీవించాడు, ఎలా బోధించాడు అనే 3 విషయాలు నేను పెట్టుకుంటాను. నీ కుమారుడు ఆ వాక్యం ఎలా విశ్వసించాడు, ఎలా జీవించాడు, ఎలా బోధించాడు, 3 విషయం చేశాను, గొప్ప కార్యమైన. ఇంకా పర్టికులర్గా ఎవరు ప్రత్యేకం పడిన వారిని ఏం చేశారు, ఎన్నుకొని వాళ్ళకి ప్రత్యేకమైన విశ్వాసం, ప్రత్యేకమైన బోధ చేశాడు. చూడండి ఎంత గొప్ప విషయం కదా. నిత్య నియమించే వారికి వేరే వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు, జనరల్ చెప్పవలసిన వాళ్ళు జనరల్ చెప్పేశారు. అందరూ ఒకటే కాదు, ఆ నిత్య సెలెక్ట్ చేసిన వాళ్ళు ఏం చేశారు, పక్కనే వాళ్ళకి అందే అంటారు, మీరును ఇంకా ఏం చేయలేదా, గ్రహించలేరా, మీకు కూడా అలాగే అవివేకులుగా ఉన్నారా, మంద హృదయంగా ఉన్నారా. అప్పుడు అడిగాడు, అప్పుడు ప్రత్యేకంగా పడిన వాళ్ళు మనము అప్పుడు అడగాల, దేవుడా నేను కూడా గ్రహించాలి, అపోస్తులు ఎలా గ్రహింప చేశావు, నువ్వు ఇవ్వు, నువ్వు ఇవ్వకపోతే నేనేం చేయలేను స్వామి, ఇది నాకు మట్టి, ఇది మొత్తం మట్టి ఉండేది, ఏమైనా చేయాలన్నా నువ్వు ఇస్తేనే. అప్పుడు మనము ఆ తీర్మానంతో అడుగుతానే ఉండాలి, రాసుకోవాలా, మొత్తం రాసి కూడా చేయి పెట్టి ప్రే చేయి, నో ప్రాబ్లం. ఈ మంచిదంతా ఏం నేర్చుకున్నామో పెట్టి కూడా ప్రే, ఇదంతా నాకు కావాలా దేవుడా ఇవ్వు. నీ బిడ్డగా భూమిలో ఏ పాపం ఏలకుండా జీవించి అడిగితేనే, మీరు అడగకుండా ఒక్కటి కూడా సాధించలేము. యోహాను సువార్త 15:14, యోహాను సువార్త 15:14 వచనము. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. 15:14 ఏం చెప్తున్నాడు, 15:14 ఎస్ 15:14. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు. అదిదా ఎక్కడో పోయింది. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు మనము ఆయన ఏం చేయాలా, సినేగించాలంటే ఏం చేయాలంట, మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల, అదిదా ఆజ్ఞాపించిన వాడిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు. చూడండి, ఆయన స్నేహితులుగా అవుతారండి. ఏం అర్థం, అప్పుడు యేసుప్రభు ఆజ్ఞాపించినది ఏం చేశారు, అపోస్తుల్లో చేశారు కాబట్టి ఆయన ఇంకమిటి మీరు ఎవరు కారు, దాసుడు, నా శిష్యులు కారు, ఇప్పుడు ఏమైపోయినారు స్నేహితులు. అంటే ఇది ప్రభు చెప్పింది వాళ్ళు చేశారు. అప్పుడు నువ్వు నేను కూడా విన్నాము, విశ్వసించాము, తీర్మానించాము, అది కాదు ఆడికి ఏం చేయాలా, చేస్తేనే. అప్పుడు మనం ఏం చేయాలా, అడగాల, తండ్రిని అడగాల, అయ్యో వాళ్ళు ఎలా మీ కుమారుడు చేశారు, మీ వాళ్ళ అపోస్తులు వెంబడి ఎవరెలా చేశారు, మేము కూడా ఇప్పుడు ఉన్నాం ఈ భూమిలో, మమ్మల్ని కూడా ఆ కార్యం చేపించు తండ్రి. ఆ అపోస్తులకు చేసిన ఆ కొదవైన వాటిని పౌలు చెప్తారు కదా, కొదవైన వాటి నా వంతు నేనేం చేస్తున్నాను, అప్పుడు మన శరీరం కూడా నెరవేర్చి చాలా ఉంది కదా. అప్పుడు అడగాల ఎలా నెరవేర్చాలో, ఈ సంవత్సరం ఏమంతా వచ్చినానో దాన్ని తట్టుకోండి, తాళుకోండి, పట్టుకొని గట్టిగా ఏం చేయాలా, నేను జీవించాలా. అప్పుడే మనము చేయగలుగుతాం, చేయలేము. ఆయన మనం చెప్పింది చేస్తేనే మనం సినేగిస్తాడు. చూడండి మత్తయి 5:44, మత్తయి సువార్త 5:44 వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంతేనా? ఎంత బాగుంది కదా. ఇది చాలా కష్టమైన పని. సహోదరుని ప్రేమించేది కష్టం, శత్రువుని ప్రేమించమంటే
శత్రువులను తిట్టమంటే కొట్టమంటే కొట్టేస్తాం. ఎలా ఉంది ఇది? అయితే ఇది ఎవరు ఎవరు ఏమవుతారు? మనం ఏమవుతున్నాం? మనం ఎవరికి దేవుడు ఎన్నుకున్నారు? ఆయన కుమారులుగా ఎన్నుకున్నారు. అప్పుడు ఆయన కుమారులుగా మనం ఉన్నామంటే ఈ విషయాన్ని ఈ లోకంలో ఏ క్రైస్తవులు చేయరు. అంటే మనం ఏం చేయాలా? అది ఇదా చేయాలి. ఏమంటున్నాడు? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అంతే. అంతేనా? మాకు పెద్ద లిస్ట్ ఉంది కదప్పా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎంత ఇచ్చారు చూడండి. అప్పుడు మనం పరలోకమ తండ్రికి కుమారులు అంటే మనం ప్రార్థన చేయాలి. అయ్యో మనం తప్పుగా అనుకోవచ్చు, మనల్ని ఏమన్నా తిట్టుండవచ్చు, దూషించి ఉండొచ్చు, నిందించి ఉండొచ్చు. అయితే మనం బదులుగా ఏం చేయకూడదు. మన వాళ్ళ కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అదిదా మనకి ఇచ్చిన, అప్పుడుదా మనం తండ్రి కుమారులుగా అవుతాం. అప్పుడు ఆయన విశ్వాసం మనలో ఉందని అవుతాం. అప్పుడు ఆయన మన ప్రేమిస్తున్నాడని వ్యర్థం, మనం ఆయన ప్రేమిస్తున్నామని రుజువు అవుతాయి. పోనీలే వయసులో పెద్దవాడు కదా, కొడితే ఏముంది? సిచ్యువేషన్ ఎలా వస్తుందో చూడు. అప్పుడు దావీదు ఒక సందర్భంలో అబ్షాలోము తరుముతాడు. అక్కడ షిమేయి వస్తాడు. షిమేయి వచ్చి ఏం చేస్తాడు? మట్టి రాళ్ళు రూతాడు, ఆయన మీద ఎత్తి వేస్తాడు. అప్పుడు సైన్యం ఇరు పక్కల సైన్యం బస్తగా ఉంటారు, సామాన్యులు కాదు. నా ఏలినవాడా రాజా చెప్పు, ఆ కుక్కని మేము ఏం చేస్తామో? తీసేస్తాము, చంపేస్తామని. అప్పుడు ఏం చెప్తారు? వద్దు, మీరు ఏం చేయవద్దండి. ఎందుకంటే నా కడుపులో కన్న కుమారుడే నన్ను ఏం చేస్తున్నాడు? చంప చూస్తున్నాడు. ఒకవేళ ఇది యెహోవా అనుమతించాడో పంపాడో ఏమో. ఒకవేళ ఆయన దూషిస్తే దూషించి, నిందిస్తే నిందించి వదిలేయండి అని ఇది చెప్తారు సైన్యం. వద్దప్ప ఏం చేయవద్దండి. కమ్మును వెళ్ళిపోతాడు. ఒక రాజు, సామాన్యుడు కాదు, మళ్ళా ఏమీ లేని పనికి మనల్ని ఎవరిని తిరిగితే ఏం చేయమో. మనకి ఏం హక్కు, ఏ పవర్ లేదు మన దగ్గర. మనమే ఒక మనల్ని విరోధంగా మాట్లాడితే ఏం చేస్తామో? ఏమరా ఏమైనావు నువ్వు? ఏమన్నా తిక్కనా? ఒక మాట టక్కన అడిగేస్తాం కదా. అయితే ఆయన రాజు ఏం అడగల. పోనీ నాకు కుమారుడే ఆడ తరుము కూడా వస్తున్నాడు చంపాలని, రాజ్యాన్ని అప్పగించే ఏం చేయాలా అంటే తీసుకోవాలని. ఎవరో ఒక ఆయన పోనీ, ఒకవేళ దేవుడు అనుమతించాడో ఏమో. ఎవరు వస్తున్నారు గుర్తు ఆయనకి? అది యెహోవా అనుమతించాడో ఏమో. అంటే ఎంత హృదయం ఉంది చూడండి. అది రావాలి. ఎందుకంటే మన సిచ్యువేషన్ ఇప్పుడు తరుముతున్నారు. ఇది ఒక శోధన కాలం ఇది నాకు. ఆయన ఏమనుకున్నాడు? నాకు శోధన ఇది, ఏదో పెద్ద విషయం జరుగుతుంది, నన్నే ప్రాణం పోయేట్టుగా. అయితే ఈయన ఎవరు తిడతా ఉంటే ఇప్పుడు దాన్ని పట్టించుకోకూడదు. అలాగే మన పరుగులో, మన ఓటములో, మన నిత్య జీవములు తీవాడిని పిలిచేశాడు, మన కుమారునిగా స్వీకరించారు. అప్పుడు మనం నెరవేర్చకుండా వస్తే అన్ని కార్యం నెరవేర్చవచ్చు చక్కగా, సమాధానము అన్నీ. కానీ ఇది చాలా కష్టమైన కార్యం. అయితే ఇది చేయాలన్నా తీర్మానించుకోవాలా. దేవా, ఈ భూమిలో నేను నీ కుమారుడిగా జీవించాలన్నా ఇలాంటి చేయమన్నావు కదా, ఆ వాక్య ప్రకారం చేస్తాను. వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. మనల్ని ఎవరు నిందించినా, ఎవరు దూషించినా, ఎవరు తరం కొట్టినా ప్రేస్ చేయి. వాళ్ళ కొరకే చేయాలి. కరెక్ట్గా చెప్పేస్తాడు ఆయన. నీ శత్రువుని ఎలా వాళ్ళు అనుకుంటారు శత్రువు, కానీ మనం అనుకోకూడదు కదా. అప్పుడు నువ్వు దేవుని బిడ్డ అవుతావు. ప్రార్థన చేయాలి. ఆ పైన కింద వచ్చిన ఏముంది చదవండి. నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూసారా? నీతిమంతులు మళ్ళా మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించినడలా మీకేమి ఫలము కలుగును? ఇది లోకంలో చేసేది అంతే. లోకంలో వాళ్ళని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు. మళ్ళా సుంకరులు అలాగూ చేయుచున్నారు కదా, అందరూ అలాగే చేస్తారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. అన్యజనులు కూడా వాళ్ళని ప్రేమించుకుంటారు కదా. ఏ కులము, ఏ గోత్రము, ఏ మతము, ఏ వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా ఈ లోకంలో అడుగుతారు. ఎవరంటే మా ఇంటికి తోడుకోబాకరా, మన ఇంటికి వాడు ఏ జాతియో ఏ కులమో, మన జాతి వాడైతేనే తోడుకోండిరా చాలామంది అంటారు. వింటూ ఉంటాను నేను.
అప్పుడు ఒక ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా ఏమో అడ్డం వస్తుంది వాళ్ళకి, కులము మతాలు అడ్డం వచ్చేస్తుంది, క్యాస్ట్ ఫీలింగ్. అయితే మనము అది అంటాడు, అలాంటిది మన దగ్గర మనము దేవుని బిడ్డలు, మనము అందరికీ ప్రేమించాలి, అందరినీ ప్రేర్ చేయాలి. అది ఎంత బాగా చెప్పించండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అదిదా మీరు పరిపూర్ణత మనం చెందాలన్నా మనం ఏం చేయాలా? మనల్ని కొరకు మనం నిందించి ప్రేయర్ చేయాలా, అందరికీ ప్రేయర్ చేయాలా. ముందు చూడండి, తర్వాత చూసినప్పుడు ఆమోసు 5:14, ఆమోసు గ్రంథము 5:14. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. దేవుడు మనకు తోడై ఉండాల ఎల్లకాలము. మనం అడుగుతాం, అయ్యో మనం ఎప్పుడు దేవుడు వేడుకున్నా ఆ ఒక విషయాన్ని దేవుడు సహాయ చేయాలప్పా. అయితే ఆయన ఏమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అదిదా కీడు విడిచి మేలు వెతకాలంట. మేలు వెతికినప్పుడు అలాగూ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. అప్పుడు కీడు ఉంటే అక్కడ ఏముండడు, ఆయన తోడు ఉండదు. ఆయన కీడు విడిచి మేలు వెతకాల. అప్పుడు మనకి మేలు కావాలా. మనం అంటాం కదా, అయ్యో నాకు మంచిదే జరగాలండి, మంచిదే కావాలండి, నా జీవితంలో మంచిదే లేవా. ఫస్ట్ ఏం చేయి, నీలో ఉన్న కీడు ఏం చెయ్య, కీడు తొలగించేస్తే మేలు వచ్చేస్తుంది. మేలు అనేది ఎవరిది? అది దేవుడు. అప్పుడు అదే మేలు వచ్చిందంటే ఎవరు ఉన్నాడు నీతో తోడు? దేవుడే తోడు ఉన్నాడు. అప్పుడు కీడు ఉండేటప్పుడు ఎలా మేలు నీకు దేవుడు తోడు ఉంటాడు? మనం అనుకోండి, ఎప్పుడు చదువుతాం కదా 1:17 యాకోబుకి ఏం చెప్తామా? ప్రతి మంచి ఇవి ఎక్కడి నుంచి వస్తుంది? పరం జ్యోతిర్మయ దేవుని అయితే వస్తుంది. మంచిది ఇక్కడ ఏం చెప్తా, అదే చెప్తుంది. మీరు కీడు విడిచి మేలు వెదకుడి, అప్పుడు మీరు అనుకుని చెప్పున సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉన్నాడు. అప్పుడు చూడండి, అప్పుడు తోడు మేలు అంటేనే ఆయన. ఆ మేలుని మనకు కావాలంటే మనలో కీడు ఉండకూడదు. కీడైన ఆలోచన, కీడైన మాటలు, కీడైన చూపులు, కీడైన స్నేహము, సహవాసం ఏది ఉండకూడదు. చాలామంది వాళ్ళు మంచిగానే ఉంటారు, కానీ తప్పైన స్నేహం, సహవాసం పెట్టుకుంటారు. అప్పుడు ఎంత బాధ ఆయనకి. ఇప్పుడు బిలయం ఎంత మంచివాడు, దేవుని గొప్ప సేవకుడు, కానీ ఎవరితో పోయి స్నేహం చేసేసాడు? బాలాక్ రాజుతో పోయి స్నేహం చేశాడు. వద్దన్న పన్నీరు పోయి చేసేసినాడు. లాస్ట్కి ఏమైపోయినాడు? యెహోషువ చీల్చాడు, నరికే పడేట్టుగా అయిపోయినాయి. ఇందుకు కారణం ఎవరు? ఆయన అలాంటి మరణం పొందాల్సిన వాడా కాదు, గొప్ప సేవకుడు ఆయన. కానీ చేరకూడదు మంచిది స్నేహం చేసే స్నేహం, తప్పైన స్నేహము మనకు రావాల్సిన ఆశీర్వాదంతో పోతుంది. ఎంత ఘోరం కదా. అదే ఈరోజు కూడా అదే, చాలామంది బిడ్డలు మంచివాళ్ళు, తప్పైన స్నేహం ఒక మంచి నడత ఏం చేస్తుందంట? చెడుపు వేస్తుంది కదా. అదే మనం ఆలోచించాలి. చూడండి ఎంత బాగుంది. మత్తయి 5:9, మత్తయి సువార్త 5:9. సమాధాన పరిచివారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మనకు సమాధానమే కావాలి ఎప్పుడు. అయితే మనం చేయాలని ఆశపడాలా? సమాధానపరచాలా. మన వల్ల ఎవరికి ఏం చేయకూడదు. అది జాగ్రత్తగా మనము చూడండి. ఇప్పుడు నువ్వే సమాధానం పరచకపోతే మనం సమాధానం వెంటాడి ఏమో కొట్టలేముంది, సమాధానాన్ని వెంటాడి వెతకాలంటుంది. అప్పుడు సమాధానం ఎలానా మన వల్ల సమాధానం పడాలి. అదిదా దేవునికి ఇష్టం. అప్పుడే నువ్వు రొయ్యలు పోయి ఏం చేస్తావు? భూమిని ఏం చేయపోతావు? సమాధాన రాజ్యం ఏం చేయాలా? ఉత్పత్తి చేయాలా? సమాధాన రాజ్యం చేరుకుంటావు. అక్కడి నుండి ఇక్కడ రాజ్యాన్ని ఏం చేయాలా? సమాధాన రాజ్యంగా తయారు చేయాలా. అక్కడ సమాధానం వస్తుంది కదా. నీ రాజ్యము పరలోకం నుండి ఎక్కడ రావాలా? భూమిలోకి రావాలంటే మనమే రప్పించేది, అది పని చేసేది. అది అలవాటు పడాలి. ఇక్కడే సమాధానాన్ని చేయాలా. తర్వాత చూసినప్పుడు యోహాను సువార్త 8:32, అప్పుడు సత్యము 8:32 అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా
అంటే సత్యము మనం గ్రహిస్తే సత్యం ఏం చూస్తుంది? పైన ఉందా? ఆ. కాబట్టి ఆ. యేసు తనను నమ్మిన యూదులతో, ఆ. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని. సత్యమును గ్రహించకుండా ఏం చేయదు మనలో? స్వతంత్రం విడుదల చేయదు. మనలో ఉన్న పాపం కానీ శాపం కానీ ఏ ఒకటి ఏమవ్వదు. విడుదల అవ్వాలంటే సత్యమును గ్రహించాలి. అప్పుడు సత్యమును గ్రహించాలన్నా సత్యం ఏం చేయాలి? ఎక్కువ వెతికినప్పుడే, దాన్ని పరిశీలించినప్పుడే, దాన్ని ప్రేమించినప్పుడే దేవుని వాక్యాన్ని ఎంత సమయం అర్థం కాలేదా? 1-10 సార్లు చదువుతానే ఉండండి వాక్యంని. ఒక అధ్యాయం ఒక్కొక్కసారి 10 సార్లు కూడా చదవాల్సి వస్తుంది. ఎందుకంటే అర్థం కాదు అది. మనం దాంట్లోనే నిలబడలేము. ఒకసారి చదువుతూ ఉంటే ఏదో ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది. మీరు 2వ సారి 3వ సారి చదువుతూ ఉంటే అది ఆలోచన వెళ్ళిపోతాయి. ఒక వాక్యమే 10 సార్లు కూడా చదవాలా. మనం అర్థం కాలేదా? చదువుతానే ఉండాలా. ఏం దానికైనా మించిన మన లైఫ్లో ఏమి? చాలామంది అనుకుంటారు ఫాస్ట్గా కటకటకటని ఒకసారి చదివేసి వెళ్ళిపోతూ ఉంటారు. అబ్బా వాక్యం చదవకపోతే బాధ. ఏం అర్థం కాదు. ఏం చదివినా కూడా అర్థం కాదు. ఒకసారి నేను కూడా చదువుకుంటాను. మళ్ళీ పోయినప్పుడు ఆలోచిస్తాను, అవును ఈరోజు ఏం చదివినావు? ఏం బుర్ర పని చేయాలి. అయ్యో ఏం చదివినాను గుర్తురాలేదే, ఏం చదివినాను గుర్తురాలే. అప్పుడు మళ్ళీ మనం చదివింది ఏమి మళ్ళీ ఎత్తుకుని చదువు. 3 సార్లు 4 సార్లు మరలా అడుగుతాను నైట్కి, ఏం చదివినావు? 80 కూర్చున్న చదివినలా గుర్తున్నాయి. అది మన మైండ్లో ఇన్ని చదివినాం ఈరోజు. ఈ వాక్యం ఏం చెప్పింది? ఏదో ఒకటైనా గుర్తు వస్తుందా? రిమెంబర్ చేయాలా. ఒకటి గుర్తురాలేదే, మళ్ళీ చదువు. గుర్తు వచ్చేట్టుగా ఏమైనా ఒకటి పెట్టాలా. ఏం చదివినావో గుర్తు వచ్చేయాలా. దేవుడా గుర్తు రానంటుంది. ఒక వాక్యం కూడా ఏం చేసేది? నేను ఎలా జీవించేది? నాకు ఒక వాక్యంలో గుర్తు చేయపా, ఏమైనా ఉండి పెట్టుపా. మళ్ళా చదువు. చదువుతానే ఉండాల. ఆయనకి ఆనందం. నువ్వు చదువుతా ఉంటే ఎవరికి ఆనందం కాదు, ఆయనకేమే. నా బిడ్డ నా వాక్యం వెతుకుతున్నాడే, అప్పుడు ఆయన ఇచ్చేస్తాడు, నిశ్చయంగా ఇస్తాడు. ఇక్కడ బతకాలని అంత చదువు మాత్రం పడతారు కదా, ఎంత పడతారు కదా. ఇది ఎక్కడ పోయి జీవించేది? పరలోకంలో రాజుగా ఏలే పరిపాలన కదా. ఎంత గొప్పగా దాన్ని ధ్యానించాలా, ఎంతో స్పెషల్గా ధ్యానించాలా. తీర్మానించుకుంటేనే, దేవా ఈ భూమిలో సత్యం ఉంటే విడుదల చేస్తామని చెప్పావు. సత్యమును గ్రహించినట్లు, సత్యమును విశ్వసించినట్లు, సత్యమును జీవించినట్లు, సత్యములో బోధించినట్లు నాకు సహాయం చేయము. అడిగితేనే. చూడండి 1 కొరింథీ 1:9. ఇంకొక 3 పాయింట్ అయింది, ముగిచ్చేస్తాం. అంటే 3-4 వచనాలు ఉన్నాయి, 4-5 వచనాలు అంతే. 1 కొరింథీ 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. ఏమంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. చూసారా ఎక్కడికి పిలిచారు మనల్ని? ఆయన కుమారుని ఐక్యత పిలిచాడు. ఎలా ఉండాలి మనమంతా? ఒక ఏమంటారు? కమ్యూనిటీ. ఏమంటారు? ఐక్యత. ఒక ఐక్యంగా ఉండాలి. అదిదా యూనిటీ. ఒక ఐక్యంగా ఉండాల. ఐక్యత లేకపోతే మనకు చిన్నప్పుడు పాఠాలు చెప్తారు. 5 ఆవులు ఒకే చోరు మేస్తూ ఉండింది. వచ్చి తిరిగి పోతా ఉండే సింహాలు ఏం చేయలే. 5 ఆవులు ఒకటి కొట్లాడుకొని దూరంగా వెళ్ళిపోయినాయి. ఏం చేసింది? వచ్చి అన్నీ ఎందుకో ఒకటే ఉన్నప్పుడు అవేమి క్రూరమైన జంతువులా? ఆ పశువులు లేవు కదా, అది ఏమీ రాదు. కానీ ఐక్యం 4-5 కలిసి ఉన్నప్పుడు ఏ జీవి ఏం చేయలేండి, దాన్ని అటాక్ చేయలేండి. ఒంటరిగా వెళ్ళిపోయినప్పుడు అదే పశువులే, కానీ ఒంటరిగా ఉన్నారు. అప్పుడు ఏమైంది? అన్నీ వచ్చా. అంతే పరిస్థితి. ఒంటరిగా పోయి నేను సాధిస్తాను జీవిస్తానంటే ఒట్టి మాట, ఒట్టి కోత. అది ఏమి జరగదు. ఐక్యంగా ఉండి అందరితో దేవుని బిడ్డలుగా ఉండి ఎదగాలి అని దేవునికి ఆశ. నేను ఒకడే బాగుండాలా, నేను ఒకడే చేయాలా. చాలా దుర్బుద్ధి అది, దురాశ అది. అందరూ చేయాలా. యేసుప్రభు ఏమన్నాడు? అందరూ నాలాగా ఏమవ్వాలా? గొప్ప. ఎంత మనసు అండి ఆయన మనసు. ఎందుకు యేసుప్రభును సేవ అంటే అంత మనసు రాదు. అది రాకపోతే వాళ్ళు అర్రకొరగా ఉన్నారని అర్థం.
యేసుప్రభు చూడండి, నాకన్నా మీరు గొప్ప వాళ్ళు కావాలన్నా నాతో పాటు మీరు ఏమి ఉండాలి, నాతో తండ్రితో ఏమి ఉండాలి మీరు. ఎంత మనసు అండి. ఇక్కడ ఉన్న మనం అందరూ పోయి ఐక్యంగా చేరుకుంటే కదా అది మనసు రావాలి, కానీ నేను మట్టుకే పోవాలా, మీరు ఎవరు రాకూడదు. ఎంత బుద్ధి అది. అది నీచంగా అనిపించింది ప్రభుకు తండ్రికి. ఎందుకంటే అది కాదు, అందరూ అంటారు కదా, నేను ఎలాంటి వారి మీద వర్షం కురిపిస్తున్నాను, నీతిమంతుల మీదను అనీతిమంతుల. ఆయన ఎంత దయాలు హృదయం ఉంది. మనకు ఆ మనసు రావాలి. అదితా యేసు ప్రభు మనసు. చూడండి, మనం ఇక్కడ ఐక్యతగా లేకపోతే అక్కడ పోయి ఐక్యంగా ఉంటాము. ఇక్కడ పోయి నన్ను వచ్చినాను, అందరూ వచ్చి నాకు తరిమిన వాళ్ళు వచ్చినారా, కూర్చుంటే ఎక్కడ కూర్చుంటారు, నా పక్కన కూర్చోమంటే కూర్చుంటారా? అవుతుందా? లేచి నిలుచుకొని ఏమంటే నేను కూర్చోలేను ప్రభు అంటే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, నేను కూర్చోగలుగుతాను, నా పక్కన కూర్చోగలుగుతాను. వాళ్ళు కూర్చోవాలి కదా. లేచి నిలబడి తిరుక్కొని ఉంటే ఎట్లా కూర్చోగలుగుతారు? మనసు రాలేదు కదా. అప్పుడు ఏం లేదు మీలో సమాధానం. రోజు ఐక్యమైన మనసు రాలా. ఐక్యం మనసు ఉంటేనే అక్కడ ఇక్కడ ఎవరో గొప్ప అల్పుడుగా ఉండే ఒక ఎవరో బిచ్చగాడిగా ఉండి కూడా మారు మనసు పొంది గొప్పవాడికి వచ్చి మన పక్కన కూర్చుంటాడు. ఏం చేస్తావు? వావ్ అలా, వావ్ ఇది ఎలా వచ్చావుపా నువ్వు, అది ఆశపడాలా. నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికి, అది కాదు మనసు. ఎలా వచ్చావు? సంతోషపడాలా. అది సంతోష రాజ్యం, అది సమాధాన రాజ్యం, అది ఐక్య రాజ్యం. అది నిన్ను పిలిచింది ఐక్యానికి పిలిస్తే నువ్వు మాత్రం ఒకడే పోతానంటే, ఇక్కడ ఎవరు వద్దు నేను ఒకడే పోతానంటే అది మనసు కాదు. అదేమన్నాడు, నిన్ను నన్ను ఎలా పిలిచారంట? ఏం పిలిచారంట? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎంత గొప్ప పిలిచినాడు మనల్ని. కుమారుని ఐక్యత ఉండడానికి పిలిచారు. ఇక్కడ ఐక్యత లేదు. ఐక్యంగా ఉండ మనసు రాలా. ఎలా వస్తుంది ఆ మనసు? యేసు ప్రభు మనసు ఉంటేనే ధరించుకొని ఎలా అయినా పర్వాలేదండి, అలా నో ప్రాబ్లం. శోధన వస్తుంది, శోధన వచ్చినప్పుడు తట్టుకోండి, చాలు. ఏదో వచ్చింది శోధన వచ్చినప్పుడు, ఏదో పొరపాటు చేసాం, మనసు మార్చుకోవాలా. ప్రభు మనసుని ధరించుకుంటేనే, లేకపోతే చేయలేం. అదిదా ఇక్కడ మనం చూసేది. అందుకు పైన అదే చూస్తున్నాం. ఆయన చూడండి, అందరి మీద కురిపించేటప్పుడు ఆయనకి ఎంత మనసు ఉండాలా. ఈ పట్టణంలో ఎందరు ఉన్నారు, మనం ఒకటే ఉన్నామా దేవుని బిడ్డలుగా? ఎందరో ఉన్నారు, అందరికీ సమానమే కదా, సమమే కదా అంతా. అదే మనం ఆలోచించండి. 1 యోహాను 1:3, 1 యోహాను 1:3. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. చూసారా, వాళ్ళు అపోస్తలులు ఏమైనా అవసరమా? మాతో కూడా మీరు సహవాసం కలిగినట్లు మేము చూసిన వాటిని విన్న వాటిని మీకును తెలియజేయుచున్నాము. వాళ్ళు తెలియజేయకపోతే పరిస్థితి ఏమనుకో. ఆ అధికార హక్కు ప్రభు ఇచ్చేసారు. పోండి, మీరు వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థం ఏం చేయండి, ప్రకటించండి. వాళ్ళు చేశారు చూడండి. అయ్యో మాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినావు ప్రభు, చాలు మేము వచ్చేస్తామన్నారా? ఆయన పని చేయడానికి ఎంత అదే చెప్తున్నారు అక్కడ. ఏంటంట, మాతోను మీరు మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. అదిదా, వాళ్ళు చూసినారు, వాళ్ళు విన్నారు, ప్రభుని కళ్ళారా చూశారు, వాళ్ళు విన్నారు, ఆయన మాట ఆయన పుష్కలంగా విన్నారు. అయితే వాటి చూసిన వాటిని విన్న వాటిని మనకు రాసి పెట్టేశారు. ఇదిగో మీరు కూడా మాతో ఏం చేయండి, అలాగే విశ్వసించండి, అలాగే జీవించండి, అలాగే బోధించండి, అలాగే మాతో వచ్చేయండి. ఎంత మనసు అండి ఇది! ప్రభు మనసు. ప్రభుకు ఉండిందా? వాళ్ళకి వచ్చిందా? వాళ్ళు ఇప్పుడు మనకి ఇచ్చేసారు చూడండి. మీరును మాతో ఐక్యంగా ఉండలా. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అదిదా మన సహవాసం అయితే ఎక్కడ ఉంది? మాది తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అదిదా మన సహవాసం అంటే అందరికీ అలా ఉండాలా. మనం అది ఏం చేయాలా? మనం మాట్లాడుకుంటే తీర్మానిస్తేనే అవుతుంది. దేవా, మేము ఎప్పుడు ఈ భూమిలో ఏదంటారు కదా, ఒక క్రైస్తవుడిగా ఏమి చేసినా ఏమంట, అన్నిటిలో మనము చనిపోయినను బ్రతికినను ఆయనతో కూడా జీవించాలని ఉండాలి. చనిపోవచ్చు, మనం బ్రతికుండవచ్చు, ఉన్నా ఆయనతోనే ఉండాలి.
మన కొరకు మనం ఏం చేసేది లేదంట. మన కోసం మనం బ్రతికేది లేదు కదా. అలా ఇది చూడండి, అపోస్తలులు విన్నారు, విశ్వసించారు, జీవించారు, అలాగే మనకి ఇచ్చిపోయినారు. వాళ్ళ స్థానాన్ని మనకి ఇచ్చేశారు. ఇదిగో మీరు పట్టుకోండి, మేము చూసిన వాటిని, మేము విన్న వాటిని మీకు రాస్తున్నాం. ఏమండి, మీరు కూడా మా ఐక్యలు ఏం చేయాలి? ఐక్యతలా వచ్చేయాలి, సహవాసంలో వచ్చేయాలి. అదిదా అండి, మన అందరూ కూడా అంతే. ఎవరు వెళ్ళినా, ఎవరు వచ్చినా, ఎక్కడ పోయినా అందరూ పెళ్లి చేస్తాం. అందరూ మన నుంచి చేర్చుకో దేవా, నీ రాజ్యంలో చేర్చుకో. వచ్చినా కూడా చేర్చుకో, ఏం పర్వాలేదు. ఏమి వాక్యం కావాలా మనకి? వాక్యం ఉండాలి, వాక్య ప్రకారం ఉండాలా. వాక్యమును మార్చుకోవాలా, హృదయం మార్చుకోని క్రియను మార్చుకోవాలా, వాక్య ప్రకారం ఉండాలా. క్రియను వాక్యం మార్చకుండా ఏం చేయలేం. ఆయన అంగీకరిస్తాడు. మనం అంగీకరించిపోయిన ఆయన ఒప్పుకోడు కదా. ఆయన అంగీకరిస్తాడు. ఏం మారాలా మీలో? మళ్ళీ ఏం మారాలా? వాక్య ప్రకారం మారాలా, వాక్యము మారాలా. ప్రభు చెప్పిన బోధ, ప్రభు చెప్పిన ఆజ్ఞ, అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఐక్యత, ఆ ఒక సహవాసము మనం ఉండాలా. ఈ సహవాసాన్ని మనం లేకపోతే ఇవంతా మనం దొరుకుతాయా? ఆయన సహవాసం మనం ఉంది కాబట్టి అది దొరుకుతా ఉంది, మనకి ఇచ్చినాడు. నేనే అనుకునేది, ఇంత గొప్ప సత్యము మేము కానీ బెంగళూరుకు పోయి ఆయనతో మనం కుటుంబాన్ని దర్శించకపోతే ఇది లేకపోయి ఉంటామే అని దేవుడు మనల్ని ఏం చేశారు? ప్లాన్ చేశారు. ఆయన ఇచ్చారు. ఆయనకి ఎవరికి మూలం ఇచ్చారు. ఇదే మన భూమిలో ఉన్న వారికి ఎవరెవరు ఒక్కొక్కరు ఏం చేసి ఉండాలా, అభివృద్ధి చెంది వెళ్ళిపోవాలి. అదే దేవుని వాక్యం. చూడండి, యోహాను సువార్త 6:27. యోహాను సువార్త 6:27. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఇక్కడ మనం చాలా మంది ఎప్పుడు బాధపడుతుంటాం, అయ్యో పని లేదు, బతుకులేదు, కష్టం లేదు, ఎప్పుడు ఉంటుంది. కానీ తీర్మానించాలా, దేవా నీ పరలోక ఆహారం కొరకు కూడా నేనేం చేస్తాను ఈ రోజు నుండి, కొన్ని సమయం నేను ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చాలామంది ఆదివారం కూడా రారు, ఆ రోజే పని దొరికింది అనుకో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏం లేదు, తీర్మానం లేదు. అప్పుడు నువ్వు తీర్మానించుకోవాలా, దేవా పరిశుద్ధ దినంలో మాత్రం ఏం చేయను, ఎటువంటి పని అయినా పర్వాలా, అది వల్ల నాకు కోటి ఆదాయం వచ్చినా సరే పలుకు మా దేవుడు అలాగే పలికిచ్చాను మమ్మల్ని. అప్పుడు పని చేసినప్పుడు మమ్మల్ని ఓనర్ కట్టేందుకు పెట్టేవాడు. నేను చెప్పిన, అయ్యో అన్న నాకు కోటి ఇచ్చినా కూడా నేను చేయలేను, ఇది చేస్తే ఈ పాపం నీకే వస్తుంది, నాకైతే ఇష్టం లేదు. లాస్ట్కి వదిలేసినాడు. ఏంది అబ్బా, నాకు ఆ పాపం అంతా వద్దు, నువ్వే పోండి వేసినాడు. నువ్వు కోటి ఇచ్చినా సరే నాకు ఇష్టం లేదు, బాధ పెడుతున్నావు, నేను నేను సర్వీస్లో ఉండాల, నాకు ఆనందం, నాకు ఈరోజు ఎంత ఇచ్చినా నాకు వద్దు అన్నప్పుడు ఈ రోజు పోకపోతే దీని కారకుడు నువ్వే అనుభవించి దాన్ని అంటే మనం తీర్మానించుకోవాలి, దేవా నీ వాక్యం కావాలి నాకు. వాక్యం కొరకు నువ్వు ఒక దినాన్ని కూడా దేవుడు ఇచ్చిన విశ్రాంతి ఏర్పరిచి దినాన్ని పాటించకపోతే నీలో నీతి ఎక్కడ ఉంటుంది, న్యాయం ఎక్కడ ఉంటుంది, సత్యం ఎక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంది, దేవుని వెతికేది ఎక్కడ ఉంది? నీ పరిస్థితి అన్నీ తెలుసు, దేవుడు తెలుసు, నీ పరిస్థితి ఎవరు తెలియకుండా. అయినా ఈ దేవుని కొరకు ఈ ఒక సమయాన్ని ఏం చేయాలా, అది చెప్తాడు. ఏమంట, మేము క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. దీనికి ఒక దేవుని ఆహారం, పరలోక ఆహారం, అంత గొప్ప ఆహారాన్ని దేవుడు నీ చెంతకు వచ్చింటే నువ్వు దాన్ని నిర్లక్ష్యపరిచినట్టే కదా. ఇది లేక లోకంలో ఎంతమంది ఉన్నారు, లేదు, వాళ్ళకి తెలియదు పాపం. మన దగ్గర వచ్చింది కదా ఆఫర్, గొప్ప ఒక అవకాశం వచ్చింది కదా. అప్పుడు మనం తీర్మానించుకోవాలా, నా జీవం ఉన్న వరకు నీ ఒక విశ్రాంతి దినాన్ని చక్కగా ఆ సహవాసములు వీలైతే మధ్య కూడా కలిసి వీలైతే 6 రోజులు పని చేయి, ఒకరోజు దేవుడిని వెతకడానికి ప్రయత్నించాలా. అదే మనం చేయాల్సింది తీర్మానం. తర్వాత సామెతలు 28:9, ఇంకా 2 వాక్యాలు ముగిచేస్తాం. సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకోని వానికి వాని ప్రార్థన హేయము. ఇప్పుడు చాలామంది వాక్యం వినరంట, వాక్యం ధ్యానించారంట, వాక్యాన్ని ప్రాముఖ్యత తీరంట, కానీ ప్రార్థన బాగా చేస్తారంట. ఎలా ఉంటాడు దేవుడు వాక్యమా? మాకుంది వేదத்தை విలక్కు జపం అరువరుపానది. అంటే వాక్యానికి ఏం చేయాలా, దేవుని వాక్యం విన్నింటేనే ఏమవుతుంది, విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ఏమన్నా దేవుని మొరపెట్టవచ్చు.
ఆహా నాకు అదంతా వద్దు, కానీ నా ఆశ కోరిక ఎన్నో ఉన్నాయి స్వామి, అన్నీ విను నాకు దయచేయి అంటే ఆయన ఏమంట, ఆయన మాట వినడంట, ఆయన ఇచ్చే ఆశీర్వాదం కావాలంటే ఎట్ట అవుతుంది? అది అంటాడు. అలాంటిది అలాంటిది ఎటువంటిదంట ప్రార్థన? హేయము. చదవండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. అలాంటి ప్రార్థన ఎలా వింటాడు? ఇప్పుడు వాక్యము చదివేదానికి రాదు పాపం, ఏదో ఏదో దేవుని వాక్యం ఏదో ఒకటి ఎవరు చెప్పినప్పుడు వింటే అది ఏం చేయలేము. ఆమె చదివి ఉండి, జ్ఞానం ఉంది, తెలివి ఉండి, బాగా అన్ని లాంగ్వేజ్ వచ్చు, ఇంగ్లీషు తెలుగు అన్ని చదువు, ఏదో ఒకటి చదువు. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడే ఆయన ప్రేమను, ఆయన ఆజ్ఞలను, ఆయన చట్టాన్ని, ఆయన ప్లాన్ ఏమో, ఆయన ఉద్దేశం అని తెలిస్తే కదా. ఇప్పుడు పలానా కంపెనీలో జాబ్ ఉందంటే ఆ కంపెనీ యొక్క రూల్స్, ఆ కంపెనీ యొక్క ఏమేమి జాబ్, దేనికి నేను చదువుకునేది సరిపోతే కదా అడగవచ్చు కదా. ఆ కంపెనీలో వాచ్మ్యాన్ ఉద్యోగం ఉంది అంటే పిహెచ్డి చదివిన వాడు వాచ్మ్యాన్ ఉద్యోగం అప్లై చేయగలుగుతాడా? లేదు కదా. ఏది ఉందో తెలుసుకోండి, కరెక్ట్గా వేయాలి అప్లికేషన్. అదే కదా, ఏ కంపెనీలో ఏ జాబ్ ఉంది, అది మనకి సరిపోతుందా, అది బాగుంది, మన చదువుకి సరి ఉందా, అక్కడ ఏముంది, అకౌంట్ ఉందా, ఏముండాలని తెలియకుండా ఎలా చేస్తాం? అలాగే దేవుణ్ణి ప్రణాళిక, దేవుణ్ణి చిత్తము, దేవుణ్ణి ఒక ప్లాన్ అంతా ఏమి, ఆయన చేయబోయే కార్యము, ఆయన ఎలా విశ్వసించాలా అని ఎట తెలుస్తుంది? దేవుని వాక్యాన్ని రోజు ధ్యానించినప్పుడు తెలుస్తుంది. అలాగే మనం ప్రే చేస్తే నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను వెతుకు వారికి ఏం చేస్తాడంటే ఆయన వెతుకు వారికి దొరుకుతాను. వెతకుండా ఎక్కడ వెతుకుతావు? గ్రంథములోనే ఉంది. ఏం చేస్తా ప్రభు నన్ను గురించి గ్రంథములో రాసి ఉంది, మీకు పరిశీలిస్తున్నారు కదా. ఎక్కడ ఉంది? గ్రంథములో ఉంది అంతా ఆయన గురించి. గ్రంథాన్ని వెతకాలా. ఆయన ఏం అబ్రహాం మరి మనకేం ఇవ్వకుండా లేదు. అబ్రహాం ఆయన వాక్కు వినపడింది, వెయిట్ చేస్తే చూస్తా ఉన్నాడు, వచ్చినారు. మనకు అట్లాంటి కాలం కాదు ఇది. మనకు అన్నీ ఇచ్చేశారు, అన్ని సమృద్ధిగా చేయబోయే ప్రతి ప్లాన్ ఇచ్చేసి వెళ్ళిపోయినారు. 1000 ఏళ్ళ ప్లాన్ మన చేతికి ఇచ్చినారంటే ఎంత గొప్ప వాళ్ళము. ఆ విశ్వాసం ద్వారా మనకు అన్ని తెరిచేశారు, మనం అన్నీ చూసినాము. ఎవరు వస్తారో, ఎవరు ఎక్కడ ఏం చేయబోదు అన్నీ తెలుసు మనకి. ఎవరు ఖచ్చితంగా చెప్పేశారు అంతా. ఆయనలో మనం తెలుసుకొని కూడా మనం వినకుండా, వాక్యం వినకుండా, వాక్యం అది చేయకుండా నేను ప్రేయర్ మట్టు చేస్తానంటే అప్పుడు నీకు ఆయన ఏమన్నా సెక్యూరిటీ కాదు కదా. ఇది ప్రేమ బంధం, ఇది పవిత్ర బంధం, ఇది సత్య బంధం, ఇది ఈక్వాలిటీ. నువ్వు ఎంత ఎదుగుతావో, ఎంత ఆసక్తి చూపుతావో అంత ఆయన దయ ఉంటుంది. కంపెనీకి లాభం ఎంత సంపాదిస్తారో వాళ్ళ మీద ఏముంటుంది? కంపెనీ ఓనర్ కళ్ళు ఎక్స్పెషల్లీ ఉంటుంది వాళ్ళ మీద. వాళ్ళకి ఏమన్నా జరిగితే వెంటనే కంపెనీ ఏం చేస్తుంది? వాళ్ళ కొరకు ఖర్చు పెడుతుంది. లాస్ట్ టైం ఒక ఇంట్లో పోయి ట్రీట్మెంట్ చేసిన పాప చెయ్యి ఇరిగింది అంతే. 6 నెలలు లీవ్ ఇచ్చారంట. 1,00,000 పైన శాలరీ, 6 నెలలు ఫ్రీ శాలరీ ఇస్తున్నారు. ఏమంటే చెయ్యి ఇరిగింది సార్, చూపించాను, వాళ్ళు పెట్టాను ఫోటో. ఓకేమో 6 నెలలు జాబ్ వద్దు, నువ్వేం చేయవద్దు, ఇదంతా కంప్యూటర్లో ఏ వర్క్ ఇంత ఇదే కదా. ఆ చెయ్యి ఇరిగినాయి, పర్వాలేదమ్మా నీకు శాలరీ నెల పడుతుంది. అడిగినాం శాలరీ వస్తుందన్న. అప్పుడు మంచి చెప్పింది, మంచి కంపెనీ సార్ ఇది. అంతగా ఏం చేసింది ఈ బిడ్డ? కష్టపడి పని చేసేసింది. తిరిగినా కూడా 6 నెలలు శాలరీ ఇస్తారంటే ఎంత మంచిగా నమ్మకస్థలం ఉంటే కదా. అదిదా నువ్వు నేను కూడా నమ్మకంగా ఉంటే మనకేమన్నా అయినా మనల్ని కాపాడేవాడు ఎవరు? ఇది కంపెనీ కాదు, ఇది జీవం ఇచ్చే తండ్రి. ఆయన జీవం ఇచ్చేస్తాడు తిరిగి లేపి. నా కొరకు జీవాన్ని పోగొట్టుకో నా బిడ్డ, అది ఇవ్వద్ది, లేపు ముందు మరి నిలబెట్టుకో. అదిదా దేవుడు మనకు జీవం ఇచ్చేస్తాడు. ఈ అల్పమైన జీవం, ఈ అల్పమైన భోగం కాదు, ఇక్కడ కాదు, ఉన్నతమైన జీవం ఇచ్చే తండ్రిని మనం ప్రేమిస్తున్నాం. ఆయన వాక్యం వినకుండా మనం ప్రే చేస్తామంటే ఒప్పుకోడు, సరిపోదు. ఆయనకి వాక్యం మూలంగా ఉండాలా. ఏమంటాడు? ఒకడు ఎలా నన్ను తెలియకుండా ప్రే చేసి ఎలా రక్షణ పడతాడు? ఆయన విశ్వాసం లేకుండా ఎలా ప్రే చేయగలుగుతాడు? అన్నీ ఒక్కొక్కటి స్టెప్ ఉంది కదా. నాకు తెలియకుండా దేవుడిని ఏరకుండా ఏం చేస్తాడు? అదిదా మనము ప్రతి ఒక్కటి కూడా సరిగా చూడండి. 119, 165 కీర్తనలు 119, 165. ఇంకొక వాక్యం ఉంది 65, 165.
నీ 119. ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఆ, ఎంతో నెమ్మది కలదు. ఏమంట? నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. అందుకే ఆయన రాశాడు ఫస్ట్ వాక్యం ఏమి రాశాడు? నీ ధర్మశాస్త్రం దీవారాత్రము దీవారాత్రము ధ్యానించు ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు. ఏమని రాసి లిస్ట్ ఇచ్చాడు? అపకాసులు కూర్చుండే చోట కూర్చునక, ఆలోచన చొప్పున నడవక, అపహాసులు కూర్చుని చోటున కూర్చుని, ఆ, పాపుల మార్గంలో నిలువక. 3 మాట చెప్పాడట. మనం తీర్మానించుకోవాలా. వాక్యం చదువుతున్నామని కాదు, వాక్యం ప్రేమిస్తున్నామని కాదు, ఎలాంటి ఆలోచన ఉండకూడదు. దుష్టుని సహవాసము, దుష్టుని ఉండే చోట ఏమి 3 ఉన్నాయి కదా, చదవండి అది. దుష్టుని ఆలోచన చొప్పున నడవక, ఆ, పాపుల మార్గమున నిలువక, ఆ. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఈ రోజు చాలా మంది పొరపాటు చేసేది ఇదే. ఫ్రెండ్షిప్, సరైన ఫ్రెండ్షిప్ లేదు, సరైన సహవాసం లేదు, సరైన మార్గం లేదు. అయితే దేవుడిని వాక్యం చదువుతాను ప్రేమిస్తానంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అలాంటి తొలగించుకొని ప్రేమించాలి ఆ వాక్యాన్ని. ఏమంటారు చూసారా? అక్కడ ఆ మార్గం అంతా నిలవద్దు, అలాంటి పాపలు ఉండే చోట వద్దు. అప్పుడు ఈ వాక్యం సరిపోతుంది. 165 చెప్పినట్టు ఏమంట? నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది. నెమ్మది ఎక్కడ? మన కుటుంబంలో నెమ్మది కావాలా, నాకు నెమ్మది కావాలా, నాకు సమాధానం కావాలా, సంపాదన కావాలా. సంపాదన ఉంటే కదా నెమ్మది వస్తుంది మనుషులకి. ఎవరిచ్చేది? ఎవరిని ప్రేమిస్తావు నువ్వు? ఏమంట? ధర్మశాస్త్రాన్ని, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఆ, ఎంతో నెమ్మది కలదు. ఆ, వారు తూలి త్రొట్టిల్లుటకు ఆ. కారణమేమీ లేదు. ఏమి తూలి తొట్టిల్లరు, పడిపోరు మీరు. ఎందుకంటే ఇది వాక్యాన్ని ఏం చేస్తారు? ధర్మశాస్త్రం ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఎలా ప్రేమించేది? దీవారాత్రం ధ్యానించాలా. ఎప్పుడు సమయం ఉందా? ప్రయాణంలో ఉన్నావా? ఎక్కి ఏదో వ్యర్థమైనంత తీర్మానించుకో. నాకు ప్రయాణం ఉన్నా, ఫ్రీ టైం ఉన్నా, దేవుడా వ్యర్థం కాకుండా నీ వాక్యం ధ్యానిస్తా. తీర్మానం చేయకపోతే చేయలేవు. సంవత్సరం నువ్వు ఆశీర్వాదకరంగా ఉండలేవు. నీకు తొట్టిల్లకుండా ఉండాలంటే తీర్మానం చేసుకోవాల్సిందే. ఏమని? నేను నీ వాక్యాన్ని ప్రేమించి. ఈ దాసుడు ఎలా ప్రేమిస్తాడు చూడు. ఆ దాసుడు ఎలా ప్రేమించుంటే ఎన్ని కీర్తన రాశాడు, ఎలా పాడాడు దేవుణ్ణి, ఎన్నిసార్లు ప్రే చేస్తున్నాడు సమయం దొరికినప్పుడంతా. ఎందుకంటే ఆయన తెలియదు పావు, నిత్య జీవ మార్గం తెలియదు. మనకు నిత్య జీవ మార్గం ఇచ్చారు, ఎంత ఉన్నత రాజ్యానికి పిలుపు ఇచ్చారు. అయితే వాళ్ళు తెలియకుండానే అంత జీవించారంటే, అంత పాడారంటే, తెలిసి ఉంటే ఇంకా ఎంత పాడి ఉంటారు, ఎంత జీవించుంటారు. ఆయన కానీ తెలిసి ఉంటే నీదంతా రికార్డ్ అవుతుంది అంటే ఎలా ఉండి ఉంటారు వాళ్ళ పరిస్థితి. మనకు తెలుసు, మనకు తెలియకుండా మనదంతా రికార్డ్ అవుతుంది. రాబోయే కాలంలో ఉండే పరిస్థితులకు ఇవ్వబడుతుంది. ఆ లేపే వాళ్ళకి మార్చాలని ఇవ్వబడుతుంది. అప్పుడు మనమే జాగ్రత్తగా ఉండాలి. మనం ఎలా ప్రేమిస్తాం? సమయం ఉన్నప్పుడంతా. ఇక్కడ బతకడానికి అనేక పాఠాలు అవసరమే, అయితే అది ప్రాముఖ్యత కాదు. ఫస్ట్ దేవుని వాక్యానికి ఇవ్వండి, తీర్మానించుకోండి. ఒక వచనము చూడండి, 10:27 యోహాను సువార్త 10:27 వచనము. నేను నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, కనుక అవి ఎన్నటికి నశింపవు. చూసారా? నేను నా గొర్రెలను ఎరుగుదును. మనం ఆయన గొర్రెలుగా ఉంటేనే ఎరుగుతారు. మనం తోడేళ్ళుగా గొర్రెలు వేషం వేసుకొని వస్తే అది ఎరుగుతాడు ఆయన. కానీ దానికి ఏం చేయాలో దానికి వేరే పెడతాడు. ఎరకుండల్లా మనం తోడేళ్ళుగా ఉన్నామా, ఆయన గొర్రెలుగా ఉన్నామా? ఆయన గొర్రె అయితే ఆయన ఎరుగుతాడంట. ఆ గొర్రెలకు ఏం చేస్తాడంట? ఆయన నిత్య జీవం ఇస్తాడు. అదిదా. అప్పుడు మనం ఏం చేయాలా? తీర్మానించుకోవాలి. దేవా, ఈ సంవత్సరం అంతా నీ గొర్రెగా జీవించడానికి, నువ్వు ఎరిగిన వాడుగా ఎలా జీవించాలో నాకేం చెయ్య, అది దయచేయం దేవా. నీవే పోయి జీవనం పొందుకునేట్టుగా ఏం చేయాలి? నేను నీ గొర్రెగా ఉండాల. ఆయన గొర్రె ఆయన ఎరుగుతాడంట. అదిదా. మనం ఆయన ఎరిగిన వారము, ఎరగకుండా మనం ఆయన గొర్రెలమే. మేము ఆయన మేపు గొర్రెలమే మనము. ఆయన పిలిచిని ఏర్పరచుకున్న గొర్రెలే మనము. అయితే మనం అలాగే యథార్థంగా జీవిస్తామా? కాబట్టి ఈరోజు మనం ఏం చేసాం? దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14
అంటే 14 పాయింట్లు ఉన్నాయి అని చెప్పాను. వాక్యాలు ఎక్కువ చెప్పానులే. కాబట్టి మనం ఏం చేయాలి? తీర్మానం చేసుకొని మనం దేవునికి ప్రియులుగా అయిన కొత్త సంవత్సరంలో మనం తీర్మానించుకోవాలా. తీర్మానించుకు జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి అయిన దేవుడు మనందరి సహాయం చేయను గాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.